पतिर्भर्ता प्रभुः साक्षी निवास शरणं सुहृत् समर्थ सच्चिदानंद भगवान साई सद्गुरु। అయ్యో మాయదారి టిఫిన్ గిన్నె, దీంతో రోజు ఇదే గొడవ. ఈసారి కూలి డబ్బులు వస్తే ఒక కొత్త గిన్నెనా కొను. తిండి గింజలు సంపాదించడానికే నానాయాతన పడుతున్నాం, కొత్త గిన్నెలు ఎక్కడ కొంటామే. సరే నేను వస్తా. ఏంటమ్మా ఎందుకు ఏడుతున్నా? ఉత్తరం పత్రం లేకుండా బిడ్డ నెత్తుకునేట వచ్చేసేవేంట? 500 ఇస్తే గాని ఇంటికి రావద్దని తన్ని తరివేశాడు మా అమ్మ. మొత్తం కష్టం డబ్బంతా తీసుకుని 500 కావాలన్నాడా? మెత్తనాళ్ళని చూస్తే ఒత్త బుద్ధి వేసిందంట. 10 మందిలో పెట్టి నీ మామ పరువు కడిగేస్తా. 500 ఇస్తే దానికి ఆపరం నిలబడద్దంటావంటే? అందుకని ఎవడు కాళ్ళు పట్టుకుని 500 తీసుకొచ్చి ఇస్తావా? ఇస్తానే. ఇస్తావా? ఇదిగో 500 ఇస్తాడంట. ఆడట్ట అడుగుతానే ఉంటే ఇడిట్ట ఇస్తానే ఉంటాడు. ఆఖరికి ఆడి చేతికి చెప్పేస్తాడు. 500 కోసం దానికి ఆపరాన్ని బలి చేయలేనే. దాని కాపురాన్ని బలి చేయమని కాదురా నేను చెప్పి. ఏంటో నువ్వు చెప్పేది? దాన్ని చంపుకోమంటావా? నీ ఇష్టం వచ్చిన ఏడుపేవుడు. అమ్మ రత్తాలు, నువ్వేం భయపడమాక, నేను సంతోషంగా సాగనంపుతానమ్మా. రా ఇంటికి వెళ్దాం. మళ్ళీ ఖాళీగా కాపాడ్డావంటే పీస్ పీసింగ్ చేసేస్తాను. అది కాదు బాబు. టాకింగ్ వద్దు, వర్కింగ్ చూడు. కానీ చూస్తారా? కలవండి. గరుడాచలం కనపడటం లేదబ్బా. గరుడాచలం గారు వాట్ లుకింగ్ చూస్తున్నా. ఏంటది? అందాలు అందాలు అందాల్ని చూస్తున్నా. శవమాణిక్యం, మృదంగం లాంటి తల, చిరతల లాంటి కళ్ళు, తబలా లాంటి అయ్యా గరుడాచలం గారు, లుకింగులు మానే సూపరైజింగ్ పదండి. ఇంకా చూస్తాను, పద. పదండి.
కూలి పని చేయడానికి వచ్చావా కూతురికి పాలేయడానికి వచ్చావా? బాబు బిడ్డ కుక్క బట్టి ఎడుతా ఉంటే గుండెల్లో పెట్టుకుంటానంటావు. అయినా నువ్వు ఇలా మూలపడ్డ మృదంగంలా కూర్చుంటే పని ఎవడు చేస్తాడని బాబు. పద. అక్కడ రాయ్. ఏట్రా రావుడు ఆ లుకింగ్ సాయంత్రంలోగా పడమట రాయిని పగలగొట్టి లారీలకు ఎక్కించకపోతే పెద్ద ఈ కొండ్రాళ్ళ అబ్బులంటే గుండెలు తీసిన బొంటని అర్థం. రాళ్లతో వ్యాపారం, నీలాంటి వాళ్ళతో వ్యవహారం, మందులో మంచినీళ్లు కలుపుకుని తాగినంత తేలికిరా ఈ అబ్బులు గారికి. అలాగే ప్రాణం తీయటం కూడాను. ఊరే పోలిగా ఇప్పుడు చెప్పరా, 200లో 2 ఎందుకు తగ్గినాయి? నన్ను కొట్టుతురా, నాకేమి తెలుదురా? తెలీదంట్రా పోలిగా. దొరా, ఆ కొరడా నా చేతికి ఇస్తారా? కొట్టి కొట్టి మీ చేతుల్లో పుట్టాయి. అది చూస్తా ఉంటే నా మనసు బాధగా ఉంది. అమ్మని యాదగిరి, నీ మనసు మట్టిగడ్డరా. అందుకే ఈ అబ్బులు గారి కట్టం చూడలేక కరిగిపోతుంది. స్వామి భక్తి అంటే ఇట్టుండాలి. కానీ ఏయ్ చాలా ఆపు. ఈయన్ని తీసుకెళ్లి ఆ పశువుల కొట్టంలో పడి వారం రోజులు పుట్టు పెట్టకు. పని మాత్రం హెవీగా ఇచ్చేయి. మన రాజ్యంలో తప్పు చిన్నదైనా శిక్ష మాత్రం పెద్దదిగా ఉండాలి. ఈడెవరు? అబ్బులు గారు. దండాలు బాబు గారు. నువ్వు అంటారా రావుడు? బొత్తిగా నల్లరాయిలా కనపడటం మానేశావు. ఏంటి సంగతి? ఓ సోస్ మొక మాట పడబాకవో. ఇసమేమిటో వివరంగా చెప్పు. 500 రూపాయలు కావాలండి. 500? అంత అవసరమా? అవునండి. సరేరా, కట్టాల్లో ఉన్నోడిని చూస్తుంటే పాలరాయి మీద పాల్లా జారిపోతానరా నేను. అదేంటో అడిగినోడికి లేదనకుండా సాయం చేయటంలో ఈ అబ్బులు ఎప్పుడు కర్ణుడి పార్టీయే. అవసరానికి ఆదుకుని ఆపద గట్టెక్కించారు బాబు. మీ మేలు మర్చిపోలేను. దాందే ఉందిలే. అన్నట్టు నీ కొడుకు గోపిగాడు ఏం చేస్తున్నాడరా? పని పాట లేకుండా తిరుగుతున్నాడు బాబు. అరే రే 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 రే. పని పాట లేకుండా ఓ కుర్రోడు మన ఊళ్ళో ఖాళీగా తిరుగుతున్నాడు అంటే ఈ అబ్బులు గారి పిస్టేజ్కి ఎంత బంగనరా? వద్దు అని వెంటనే నా దగ్గరికి పంపు. పని పాట నేర్చుకున్నట్టు ఉంటది, నీ అప్పు తీర్చినట్టు ఉంటది. పని జరిగిందిగా, లోనకెళ్ళి నోటు మీద ఒక నొక్కు నొక్కు. అలా మా అమ్మతో కలిసి తిరణాల నుంచి తిరిగి వస్తుంటే ఎదురుగా ఒక అచ్చూసిన ఆంబోతు రెచ్చిపోయి పరిగెత్తుకుంటూ వస్తోంది. భయంతో మా అమ్మ కెవ్వున కేకేసింది. ధైర్యంతో నేను ముందుకు దూకాను. ఆంబోతు నన్ను చూడగానే రంకేసింది. నా మీదకొచ్చేస్తోంది. వచ్చేస్తోందా? ఆంబోతు నా మీదకి దూకుతోంది. దూకుతోందా? నేను అడుగు ముందుకేశాను. ఆ పక్కనే ఉన్న రాయి తీశాను. ఆ ఎద్దు మీదకొక్క దూకాను. నన్ను చూడగానే ఎద్దు రంకేసింది. ఎమ్మటే నేను రంకేశాను. అది ముందు కాలు దువ్వింది. నేను 2 కాళ్ళు దువ్వాను. దాంతో అది రెచ్చిపోయి కోపంతో నా మీదకొచ్చింది. అప్పుడు ఆవేశంతో భీముడి బలాన్ని అప్పు తెచ్చుకుని చేతిలో ఉన్న రాయిని ఆంబోతు మీదకి గట్టిగా విసిరాను. పుట్టగానే అమ్మా నాన్నని పోగొట్టుకున్న నన్ను మీ పొత్తిళ్లలో పెట్టుకు పెంచారు. ఇప్పుడు మీ బతుకుల్ని అడ్డం పెట్టి నా కాపురాన్ని నిలబెట్టారు. కుక్కెడు ప్రాణం ఈ గుండెల్లో ఉండేదాకా మీ మేలు మరిచిపోలేను బాబాయ్. పిచ్చి పిల్ల, పేగుబంధం మన మధ్య లేనంత మాత్రాన పెంచిన మమకారం ఎక్కడికి పోతుందమ్మా? సంతోషంగా బయలుదేరు. ఎల్లొత్తానమ్మా. మంచిదమ్మా. ఏ 7 సార్లుగా ఉండు. ఎల్లొత్తానమ్మా. అరే జోగులు, నువ్వు వెళ్ళి అమ్మాయిని బస్ ఎక్కించిరా. రాయమమ్మా. అమ్మో ఒరే పిచ్చి సచ్చిరాడా, ఆ అడావుడేంటి, ఆదుర్దా ఏంటి? కొంపలు అంటూ పోతున్నట్టు, నీ పుట్టి మునిగిపోతున్నట్టు.
కాదే, కుక్కేమో పిల్లంట పడింది, నేనేమో కుక్కెంట పడ్డాను. అది పారిపోయింది. నేను పరిగెత్తుకొచ్చేశాను. రే, ఈ పోసుకోలు కబుర్లు మానే రేపటి నుంచి పనిలోకి వెళ్ళు. పనిలోక నేనా? అమ్మో, నా వల్ల కాదు. అసలు నాకే పని తెలీదు. ఇంతకీ ఆడిని ఏం పనిలో పెట్టావరా? పాలేరు పనిలో అబ్బులు కాడా? డబ్బులు కూడా తీసుకున్నాను. అబ్బులు కాడా? అవునే, అబ్బులు కాడే. అయితే రత్తాలకిచ్చిన 500. ఆడి మీద తీసుకుని ఛీ! అయిపోయింది. ఈ గూడెల్లో పుట్టిన మరో తరం కూడా ఆ అబ్బులగాడి చెప్పుల కింద చితికిపోతుంది. ఇక దేవుడు కూడా ఈ గూడెన్ని కాపాడలేడురా. దొరికింది దొరికింది దొరికింది. అక్కడ పర్సనాలిటీకి 60 పాయింట్లు అయ్యొచ్చు. ఏది మోహందుడు సున్నం విలిసిపోయిన గోడలా ఉంది. సున్నా కూడా పడదాం. అయితే నెక్స్ట్ ఈ మొహానికి 48 పాయింట్లు జాయింట్ గా వేసుకోవచ్చు. పర్సనాలిటీకి 10 పాయింట్లు కూడా పడవ. లుకింగ్ సరిగా చేసి చూడు. నిజమే, సగం విరిగిపోయిన సన్నాయిలా ఉంది. అయితే నెక్స్ట్ 45, 56, 71. గిటార్ రాని చిన్నబాబు గారికి ఇది కరెక్ట్ సెటపే. కానీ ఇది నాగమ్మ సెటర్ నీలమ్మ కాదు. లైన్ లో కొత్తదంటవా? ప్రయత్నం చేద్దాం. 16 కాదు 18 కాదు నేనే కరెక్ట్. కాదు నేనే కరెక్ట్. గెలిచిన వాళ్ళు ఈ అమ్మాయికి సిల్క్ చెప్తారు. నాకేనా బాబు? చెప్పవే, నీ వయసు 16 కదూ? కాదు బాబు, మరి ఇంతకీ ఎంత అంటావు? 17. అమ్ముతోడు మీ అయ్య తోడు. అమ్మో, నిజంగా ఇది 17 ఏళ్ళ దెబ్బే. మీరిద్దరూ ఓడిపోయారుగా, ఇప్పుడెవరు కొని పెడతారు సిల్క్ బట్టలు? ఈ దెబ్బే గెస్ట్ హౌస్ వచ్చి వేసే వరకు సిల్క్ చీరలే కర్మ. సిఫార్సీలు కొని పెడతాడు మా శరబాబు. ఎందుకు? అందుకే కొని నీకు పెడతారు. నిజంగానే పెడతారా? నీ వయసు మీదొట్టు. అబ్బా, వయసు పేరెత్తమాకండి, నాకు అదోలా ఉంటుంది. అదోలా ఇక్కడ కాదు అక్కడ. అయితే పదండి. నువ్వు పద. అండి అవ్వ, పేగర్ తొందరగానే లైన్ లో పడిందే. మరి గరుడాచలం అంటే ఏమనుకున్నావు? మనం ఏ ఆడదాన్నైనా సరే సంగీతంతో సరిగమ అని పలకరించామనుకో, వెంటనే అది పద నిష అనాల్సిందే. మరి ఇంకా ఆలస్యం ఎందుకండి బాబు, రండి వెళ్దాం. నాకు కొంచెం చిన్న చెలక్ కొట్టుడుంది, నువ్వు పద, నేను తర్వాత వస్తాను. ఓలమ్మో ఓలమ్మో, ఎంత పెద్ద ఇల్లు. ఏటే డంగైపోయి సొత్తన్నా? నీ అవ్వ ఇల్లు సొత్త అంటే కలనిపిస్తుందా? కల్లో కూడా ఇంత పెద్ద ఇల్లు నేను చూడలేదు మావా. ఇదేం చూసావు? పైకెళ్ళి పడగ్గది, పడగ్గా చూస్తే పరవశించిపోతావు. మ్మ్. ఏంటండి శనబాబు గారు, నేను రాకుండానే లారీకి లోడెత్తే వస్తున్నారు. నీ కోసం ఇంతసేపు చూశాను, ఇంతలో గంట కొట్టింది, ఉండబట్లేక ఊదేస్తున్నాను. నువ్వు కానీ అది నాకు ఇచ్చి ఇది మీరు ఉంచుకోండి. చీరలో మాణిక్యం, పైన ఏమేమి చేశావో ఎవరంగా ఎడమరిచి చెప్పరా. నవ్వకు, చెప్పు. నాకు తెలుసు కొడుకు గారు, ఆకురాయిలా అరిగిపోవలసింది కూసురాయిలా తిరగబడింది, ఫలితం అనుభవించింది. ఏం పర్వాలేదు, మన పాత పద్ధతిలోనే పని జరిపిద్దాం.
ఆ విధంగా దెయ్యం మా అమ్మమ్మ గారి ఊళ్ళో అందరినీ అన్యాయంగా తినేస్తుంది. దాని వాలకం చూస్తే నాకు చిరెత్తుకొచ్చింది. అర్ధరాత్రి అందరూ నిద్రపోయాక దానంతు చూడాలని మరిచెడు దగ్గరికి వెళ్ళాను. దెయ్యం చెట్టు మీద కూర్చుని ఏవటం ఇలా వచ్చావు అంది. ఆ నిన్ను చంపడానికే వచ్చాను నాయాలా అని చెట్టు మీదకి వీరాంజనేయుడిలా ఇట్ట ఎగిరాను. ఇట్ట ఇప్పుడు నేను ఎక్కడున్నాను? దెయ్యం ఎక్కడుంది? ఉందా? ఇప్పుడు దెయ్యం నన్ను ఏం చేసిందో తెలుసా? కొరుకుంటుంది. లేదు, మా ధైర్యాన్ని చూసి దంగై పొదల్లోకి దూకింది. నేను ఆవేశంగా అమ్మాయ్! మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. పెట్టి పులి ఇంకా ఇట్టయ్య అంతమందిని పొట్ట నెట్టుకోండి. ఒరే అయ్యా, అట్ట చూస్తా నిలబడతారా? జరగాల్సిందేదో జరిపించండి రా అయ్యా. అప్పులు బేట దిగండి బాబు, దిగండి. దిగ దిగ. ఇంకెవరు లేనట్టేనా? ఎవరు ఎవరు? నేను పాలగౌరిని. ఎక్కడున్నావు తల్లి? నీ నెత్తి మీద. ఏంటయ్యా అతన్ని అలకర్చుకు చూస్తున్నావు? దూకుతున్నావుగా. ఎట్లా యాదవ శివరాత్రి జాగరం చేసిన మొహము నువ్వు. ఏదో బస్సు దరిద్ర బ్రష్ను ఎక్కేటప్పుడు మా అత్తగారు పెట్టిన కొత్త చొక్కాతో ఎక్కాను. దిగేసరికి ఇది అవుతారు. ఇంటికి వెళ్తే గుర్తు పెడతారో ముష్టాడు అనుకుని పొమ్మంటారు. ఒరే తమ్మయ్యా, నువ్వు ఇంకా అదృష్టవంతుడివి. ఆ. చాలా మంది ఫ్యాన్స్లతో ఎక్కి నెక్కలతో దిగుతూ ఉంటారు. అవునే గౌరీ, ఇంతకాలం మీ అక్కకాడ పట్టణంలో ఉండిపోయావు కదా, ఏంటి కథ? కాదు కాదు, పెళ్లి. పెళ్ళా నీకే? కాదు, మా అక్క భర్త చెల్లెలు మొగుడు తమ్ముడు కూతురు మేనల్లుడు పెళ్లి దగ్గర చుట్టం కదా, అందుకే ఉండిపోయా. ఏమిటో అర్థం అలా. సరే అర్థం చేసుకుంటానులే, పద. అదేటమ్మాయి ఊరే ఇన్నాళ్ళుండిపోయా? ఏం చేయను, అక్క వదిలితేగా. అది సరే గాని నీలమ్మని పూలు చంపేసినట్టుగా నాకు ఇప్పుడే తెలిసింది. పూలే చంపిందో మనుషులే చంపారు మనకేడు తెలుసు? ఆ భగవంతుడికే తెలవాలా. అత్తయ్యా, నువ్వెప్పుడొచ్చావా? ఇప్పుడే. ఏంటది? చేపల పులుసు. చేపల పులుసే? సరే గాని బావేం చేస్తున్నాడు? శుభ్రంగా చేపల పులుసుని గంతులేస్తున్నాడా? ఎక్కడే, నీలమ్మ సేవాన్ని చూసిన కాడి నుంచి జ్వరంతో బిగదీసు పడున్నాడు. అట్టాగా ఉండు. బావా నేనే బావా. భయం వేసిందా? జ్వరం వచ్చిందిగా, అందుకే భయం వేసింది. అయ్యో పాపం, జ్వరం వచ్చిందా? భయం వేసిందిగా, అందుకే జ్వరం వచ్చింది. బావా పిచ్చి బావా, నేను వచ్చా కదా జ్వరం ఎగిరిపోతుంది, భయం పారిపోతుంది. పడిపోదా? ఎక్కడికి? చెప్తా పదా. నేను రాను. రా బావా. రానంటుంటా. రమ్మంటుంటే. సింగనా అయ్యా, ఎన్ని రోజులు పనిచేసావు? 7 రోజులు చేశానయ్యా. నీ రోజు కూలి ఎంత? 7 రూపాయలేనండి. 7 రూపాయలన్నా ఏడుస్తూ చెప్తావేరా? 7 ఏళ్ల 49. ఆగు, కొత్తగా క్లారినెట్ నేర్చుకున్న వాళ్ళ ఏమిటా హడావిడి? నీ కూలీలో గుడి సందా 10, పడి సందా 10 పోను 29. అది కాదు బాబు. మాట్లాడకు, ఇచ్చింది తీసుకుని గో. తీసుకో తొందరగా. రాముడు, 7 రోజులు పనిచేశాను, 49 రూపాయలు రావాలి, కానీ 29 ఇస్తారు. తక్కువ లెక్క చెప్పేవే. ప్రతివాడు నీలా ఉంటే గంట పని 10 నిమిషాలు లాగి అవతల పారేయచ్చు. ప్రతిరోజు ఈ అన్యాయం ఇట్టాకే కొనసాగుతూ ఉంటే లాగి పారేసేది పని కాదు బాబు. మా సవాల్ని ఎన్నో ఏళ్లుగా బడికి గుడికి చందాలు వసూలు చేస్తానే ఉన్నారు, కానీ వాటిని కట్టించేది ఎప్పుడు? కనీసం మా మనవాళ్ళైన వాటిని కళ్ళతోస్తారా? మా చేతుల్లో ఏముందిరా? మీరు పని చేస్తున్న కొండలో మొత్తం చదువు చేశారనుకో, దానికి కుడి వైపున గుడి, ఎడం వైపున బడి కట్టించేస్తాం. అప్పులు గారు సిమెంట్ బస్తాలు కూడా తెప్పించి రెడీగా ఉంచారు. అవి చదినయ్యేలోపు మేము సమాధి అయిపోతాం. సరే ఇవ్వండి. ఎంత మాట అన్నావురా? సరే, నీ కోరిక అలా ఉంటే మేము మాత్రం కాదనేదే ఉంది. తీసుకో.
బయట రాజు హే! హే! దా! హే! 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 దా! ఎవరో చెప్పుకో చూద్దాం. గౌరీ హాయ్, ఎలా చెప్పా బాబా? నీ పాలవాసన బట్టి పెద్ద గొప్పలే. సరిగని కర్ర బిళ్ళ ఆడుకుందాం. అయ్య బాబోయ్, మొన్నటి నాటికే ఒళ్ళు తొక్కుడు పెళ్లి అయిపోయింది. ఏదైనా మందు చెప్పమని మా అమ్మని అడిగితే కొత్త పెళ్లి కొడుక్కి రావాల్సిన నొప్పులు నీకొచ్చాయేంట్రా అని నన్ను ఏడిపించింది తెలుసా? అవును, నీకు బాగా నొప్పులెట్టాయా? అసలు నేను ఇంత మాట అనుకో. గౌరీ 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 ఆగు, ఆటాడుకుందా? నిజంగానా? అయితే ఏం ఆట ఆడుకుందాం? నువ్వే చెప్పు. కళ్ళగంతలు. ఆ, బావా, ఆ, మరి నేను వెళ్తున్నాను. ఆ. గౌరీ బావా, అటు కాదు ఇటు. ఆ, ఆ. ఎక్కడ? గౌరీ ఇక్కడ. ఆ. గౌరీ బావా, ఇక్కడ ఇటు ఇటు. గౌరీ బావా, ఇటు ఇటు. ఏయ్, చూస్తే ముందు గేదెలున్నాయి. షట్ అప్. నా డ్రైవింగ్ మీదే డౌటా? వెళ్ళి గేదెలు తోలండి. అమ్మాయి గారు, మీరా? ఎవరా నువ్వు? మీ కింద పని చేసేవాడినండి. నిన్ను నీ గేదెల మీద కారెక్కిస్తేనే కానీ నీకు బుద్ధి రాదు. అమ్మాయి గారు అమ్మాయి గారు అమ్మాయి గారు, ఏమిటి? ఆ గేదెలు మీవేనండి. అయ్యో, ఇడియట్. భలే ఫన్నీగా ఉన్నాడే వీడు. బతుక్కి ఫన్ ఒకటి. భలే అమ్మాయి గారు. గౌరీ హాయ్ అన్నయ్య. యాదగిరి, అమ్మాయి గారు వచ్చారు, సామాన్లు అందుకో. ఏమా హాలిడేసా? అవును. వీళ్ళంతా 4 రోజులు ఇక్కడే. ఊరుకోరా. వచ్చేసావా చిట్టి తల్లి? నీ కోసం వాళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్నాను అనుకో. అవును, ఏంటమ్మా ఇటు సిక్కిపోయావు? సర్లే డాడీ, నీ కళ్ళకు నేను ఎప్పుడు అలా కనిపిస్తాను. సర్లే అన్నట్టు వీళ్ళంతా నీ స్నేహితురాలేనా? అవును. మరి అట్ట గుడ్డప్పకించి చూస్తారేంటి? లోపల పదండి. ఆ ఆ. ఆ. అబ్బా, అమ్మాయిలో మీ కోసం మా వంట మనిషితో స్పెషల్ గా చేయించిన టిఫిన్ ఓ పట్టు పట్టండి. థు. ఏమిటిది? చల్లారని ఇడ్లీలు మనుషులు తినేవా పశువులు తినేవా? ఛే! అవును, అసలేంటిది? అదే నేను అడుగుదాం అనుకుంటున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని టిఫిన్ తయారు చేయాలని తెలీదా? పోతకి. ఛీ, 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 ఛీ. ఈ పల్లెటూరు తిండి తలుచుకుంటే అమ్మా. ఇంటికి రాబుద్ది కాదు. అమ్మమ్మమ్మ, తప్పు అయిపోయింది, ఇంకోసారి జరగదు. అయినా నువ్వు ఇంటికి రాగానే ఇట్ట కోపం తెచ్చుకోబోకే, నేను చూసి తట్టుకోలేను. ఇదిగో ఎమ్మటే నీ కోసం స్పెషల్ వంటలు చేసేవాడిని పట్నం నుంచి పిలిపిస్తా. ఈసారి సర్దుకోమా. నో, నేను సర్దుకోను. ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరిగితే సంవత్సరం దాకా మీ కంటికి కనిపించిన దట్స్ ఆల్. జరగదని చెప్పానుగా. నో, ఆ? కమ్ ఆన్ గర్ల్స్. కొడుకు గారు, ఆ అమ్మాయి ఉన్న నాళ్ళు ఆ వంటల సంగతి మీరే దగ్గరుండి చూసుకోండి. సరే. కాలేజీలోను హాస్టల్లోనే కాదు, మీ ఇంట్లో కూడా చండీరాణిదైపోయినా నువ్వు. ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా నేను రాణిని. దట్ ఈజ్ రమ్య, మైండ్ ఇట్. ఎంత పని జరిగిందమ్మా. ఏంటి రత్తాలు, ఎట్టా జరిగిందమ్మా ఈ అన్యాయం? ఏం చెప్పంటావు బాబు? ఆ అమ్మాయి నెల తప్పిందన్న సంతోషంలో గాజులు కొనుక్కొద్దామని సంతకెళ్ళి సీకటలు తిరిగొస్తుంటే పావు కాటుకు బయలయ్యాడు బాబు. ఎంత ఘోరం జరిగిపోయింది అమ్మా. పంటగా ఉండాల్సిన బొత్తుగా ముగిసిపోయింది. ఊరుకొనొస్తుంది. సుశీల, అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళు. పదమ్మా, పదరతల్లి. పద. ఆ మాణిక్యం గారికి చెబుతూనే ఉన్నాను,
బ్రాందీలో ఇస్కీ కలపకురా, రెండు పొట్లోకి వెళ్ళి కిక్కు తలకెక్కి పొద్దున్నే నెత్తి మీద బండరాయి పెట్టినట్టు ఉంటది అని. ఇంతేనా? అవును, ఇంతకీ నువ్వు వింటున్నావా? వింటున్నానండి. ఆడి గుడ్డేం పోయింది, ఇప్పుడు బాధపడుతుంది నేను. పట్టు పట్టు పట్టు, అందుకని పట్టు పట్టు. రేయ్, అమ్మాయి గారికి కాఫీ ఇవ్వలేదంట్రా? పార్వతమ్మ బయటకు వెళ్ళిందండి. ఆ? పార్వతమ్మ బయటకు వెళ్ళిందండి. ఏడవలేకపోయింది, నువ్వు తీసుకెళ్ళి ఇవ్వరా. కాల్తీ అంటే తల్లులు, నేను మీ భావన కాను, కళ్ళలోంచి బయటికి రండి, తెల్లారిపోయింది. కాఫీ. అమ్మాయి గారు కాఫీ. సారీనే, ఇదంతా పని వేల వల్ల జరిగింది. వాడిని మా అన్నయ్యతో చెప్పి ఎన్నెవరి కిందకి రేపు ఫ్రెండ్స్ తో తోటకెళ్తాంగా, మనమే వాడిని పట్టుబడదాం. మంచన్నరుంటాడు మసకేళ్ళకి, కుంచాలు తింటాడు ప్రతి వేళకి, కొండంత ఉంటాడు ఏ లాభము, గోరంత లేదమ్మ సల్లాభము, చదువు సంధ్యలు లేని పశుపాలుడు, గట్టి చాకిరిలో నాయమవీరుడు, బొట్టెట్టి పిలవండి పేరంటము, గాజుల్ని పెట్టండి తాంబూలము, తిండిపోతు రాముడు కొండరాతి దేవుడు, ఉడకల్ని పడతాడు మా కోటలో, ఊగుతుంటాడు మా వాడలో. రాజు నడకుంది ఆ కాలికి, మృగరాజు గుడుకుంది ఆ కంటికి, చెట్టంత ఎదిగాడు ఏ లాభము, పిట్టొచ్చి వాలింద భూకంపము, డబ్బింత మీసాల ఈ ఒప్పుని, ముత్తాడ వచ్చేది ఏ లంకిని, ఇడిగుడ్డు కట్టాలు పిల్లగాడికి, చెవి పూలు పెట్టండి చిన్నవాడికి, తిండిపోతు రాముడు బండరాతి దేవుడు, ఉడకల్ని పడతాడు మా కోటలో, ఊగుతుంటాడు మా వాడలో. హే, అడ్డగాడిదగారు తన వాహనం, గట్టివాని మేటి సింహాసనం. మరి ఇప్పుడు వాడండి. కుక్కురు 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 కో 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 కో. కుక్కురు 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 కో 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 కో. కుక్కురు 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 కో 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 కో. కుక్కురు 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 కో కో కో. 10 బడి చందా 10, మినిస్టర్ గారు వస్తున్నారు కాబట్టి వారి ఏర్పాట్లకు 10, ఇకపోతే ఒకటి తక్కువ 20 అంటే 19 తీసుకో.
మళ్ళీ ఇంకో 10 కోసారేంటి బాబు? మీ మంచి చెడ్డలు చూడటానికి మినిస్టర్ గారు వస్తున్నారా? ఆయన ఏర్పాట్ల కోసం 10 రూపీస్ కటింగ్ చేయమని పెద్ద ఆయన ఆర్డర్. మంచి చెడు చూడటానిక? మాలోని మంచిని మీలోని చెడుని చూసే శక్తి ఆ దేవుడికే లేదు. ఇక వచ్చాయన వల్ల ఏమవుతుంది బాబు? అక్కర్లేదు, మొత్తం డబ్బు ఇచ్చేయండి. ఇకపోతే మా చెవటతో తడిసి నలిగిన ఈ నోట్లన్నీ ఖర్చు పెట్టి ఆ పెద్ద ఆయన్ని ఊరేగింపుతో ఊళ్ళోకి తీసుకురండి. ఆయనకి చెవులుంటే మా ఏడ్పులు వినపడతాయి, కళ్ళుంటే మా కష్టాలు కనపడతాయి. ఇక్కడ జరుగుతున్న అన్యాయాలన్నీ ఆయనతోనే చెప్పుకుంటాం. అంతవరకు కూడుతుందిరా? ఈ దేశంలో కూలోడిగా పుట్టింది కష్టపడ్డానికే గాని కూడు తింటానికి కాదు. ఏయ్, రండ్రా, మీరు కూడా రండమ్మా. తెల్లని పాలు పాపం నేలపాలు అయ్యాయి. 2 బిందులకి దెబ్బ తగిలిందేమోనండి. ఒళ్ళెలా ఉంది? అదే ప్రశ్న నిన్నడగాలని వచ్చాను. నా చెల్లెల్ని నువ్వు నోటికొచ్చినట్లు తిట్టావట. ఇప్పుడు తెలిసిందా దాని ఫలితం? నేననుకుంటే నీ పాలు మట్టి పాలు చేసినట్లే నీ బ్రతుకు బజారు పాలు చేయగలను. జాగ్రత్త. ఆగో, పారబోసిన పాలకు డబ్బు కట్టి మరి కదులు. ఏమిటి ఆ పొగరు? ఆగాడచనం. దీని పొగరు చూస్తుంటే కోపం రావట్లేదు, కోరిక పుడుతోంది. ఇంతకీ నీ పాలు రేట్ ఎంత? 100. ఓకే. ఆ 2 బిందెల రేట్ ఎంతంటావు? 200. డబుల్ ఓకే. ఇంతకీ ఓ రాత్రికి దీని రేట్ ఎంతంటావు? 300 వేసుకోవచ్చా? అది నీ చెల్లెలు రేట్రా. కావాలంటే ఇంటికెళ్ళి అడుగు, చెబుతుంది. కనిపించినవన్నీ నీ కాళ్ళ కింద జోళ్ళే అనుకోకు. నీ గుండెల్లో కొన్ని బాకులు కూడా ఉంటాయి నాలాగా, అది తెలుసుకో. అబ్బా! 1, 2 ముళ్ళు గుచ్చుకున్నాయి గౌడచలం. ముళ్ళు కదా, అలాగే గుచ్చుకుంటాయి. 100 కనపడక నేను వస్తుంటే మీ గోలటి మధ్య ఇక్కడ ముళ్ళు గుచ్చుకుని ఏడుస్తుంటే నీకు డబ్బులు కావాల్సి వచ్చాయా? ఈ 100 ఏ అకౌంట్ లో వేయాలో ఏమిటో. 100 నా 100. నా అన్నలారా, నా అక్కలారా, మీ అందరికీ సింగిల్ గా నా యొక్క నమో వాక్యము. నా పేద ప్రజలంటే నాకెంతో ప్రాణం. ఎందుకంటే వాళ్ళకి తినటానికి తిండే కాదు, మాట్లాడటానికి నోరు కూడా లేదు పాపం. కేవలం చప్పట్లు కొట్టడానికి, ఓట్లు వేయటానికి మాత్రం చేతులున్నాయి. ఎలక్షన్లైన 3 ఏళ్ల తర్వాత మిమ్మల్ని అందరినీ మొట్టమొదటిసారిగా కలుసుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీకు కూడా ఆనందంగా ఉందని నేను ఆశిస్తున్నాను. అయ్యా, మన్ని వాయించడానికి గంగిరెద్దు మేళగాళ్ళ రాముడు దూసుకొచ్చేస్తున్నాడు. రాముడు, ఆవేశపడుకో. నీ తరఫున మాట్లాడటానికి అబ్బులున్నాడు. మంత్రి గారు మన్నించాలి. మాటల గారడీతో గులకరాలనే గుగ్గిళ్ళిగా చేసి నా పేద ప్రజలకి తినిపించాలనే మీ ప్రయత్నాన్ని మానుకోమని ఈ క్వారీ కాంట్రాక్టర్గా, ఈ కార్మిక సోదరుడుగా కోరుకుంటున్నాను. 3 ఏళ్ల క్రితం మీ గెలుపు కోసం రాత్రింబవళ్ళు కృషి చేసి జేజేలు పలికి బొంగులు పోయిన మా గొంతులు ఇంకా సర్దుకోలేదు. మీరు మాత్రం రాజధానిలో సర్దుకున్నారు. ఏంటి దారుణం? దీనికి మీ సమాధానం ఏంటని కూలీల కులపెద్దగా నిలదీస్తున్నాను. నా పేద ప్రజలు తింటానికి కూడు లేక, ఉండటానికి గూడు లేక, కనీసం ఈ శరీరంలో సగ భాగాన్ని కప్పుకోవటానికి గుడ్డైనా లేకుండా అల్లమటించిపోతున్నారు. మా నాయకుడిగా దీనికి మీరు చేసింది ఏమిటని కార్మిక సింహాన్ని గర్జిస్తున్నాను. వందే మాతరం. బోలో స్వతంత్ర భారత్ కి జై! బోలో స్వతంత్ర భారత్ కి జై! నా ప్రజలారా, మీరిన్ని కష్టాలు పడుతున్నారని నిజంగా నాకు తెలియదు. మన రాష్ట్రం మీద ఒట్టు, కీర్తిశేషుడైన మా అబ్బుల మీద ఒట్టు, కార్మిక నాయకుడైన మన అబ్బుల మీద ఒట్టు. నాకు తెలియకుండా ఇంత జరిగిందంటే ఇది కేవలం ప్రతిపక్షాల వాళ్ళ కుట్రేనని, ఇందులో విదేశీ హస్తం కూడా ఉందని కార్మిక పురిగా నేను గాండ్రిస్తున్నాను. నేను వెంటనే రాజధానికి వెళ్ళి మీ గురించి మా పార్టీ నాయకుడితో దెబ్బలాడతాను. ఆయన ఒప్పుకోకపోతే పార్టీలోంచి బయటకు వచ్చేసి పార్టీ రహస్యాలన్నీ బయట పెట్టేస్తాను. అంతేకాదు, మీ అందరికీ అహర్నిశలు సేవ చేయడానికి నేను ఈ క్షణం నుంచి మందు, సిగరెట్లు విసర్జిస్తున్నాను. జనక్ పాయల్బాజీ అని కూడా ఆపేస్తున్నాను. మీకు న్యాయం జరిగే వరకు అవిశ్రాంత పోరాటం సాగిస్తానని తెలుగు తల్లుల తాళి బొట్ల మీద ప్రమాణం చేస్తున్నాను.
జోహార్ జోహార్ మృతవీరులకు. మంత్రి గారి ఆవేశం చూస్తుంటే ఎన్నాళ్ళకి స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు మంచి నాయకుడు దొరికాడనే నమ్మకం నాకు కలుగుతుంది. ప్రభుత్వం నాకు ఎటువంటి సహకారం చేయకపోయినప్పటికీ నేను క్వారీ నడుపుతూనే ఉన్నాను. అందుకే మీ అందరికీ కూలీ సమానంగా ఇవ్వలేకపోతున్నాను. మంత్రి గారు నా ఈ కష్టాన్ని గుర్తించి రాష్ట్రంలో ఉండే క్వారీ కాంట్రాక్టులన్నీ నాకే ఇప్పించాలని, నేను కలగన్న మరో ప్రపంచం వైపు నా పేద ప్రజల్ని నడిపించాలని, కాదు కాదు నడిపించి తీరాలని మీ అందరి సమక్షంలో మంత్రి గారికి కొండ గుద్ది మరి వక్కాణిస్తున్నాను. వర్ధిల్లాలి పేద ప్రజల ఐక్యత. వర్ధిల్లాలి పేద ప్రజల ఐక్యత. హబ్బులు ఆవేశం చూస్తుంటే గతంలో మేం తెల్లవాళ్లతో పోట్లాడిన రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. సోదరులారా, ఇటువంటి విప్లవ భావాలున్న మీ నాయకుడు నా అబ్బులు తన సొంత డబ్బులోంచి మీ అందరికీ తలొక 5,000 ఇస్తారని దీనజన బంధువుగా విశ్వసిస్తున్నాను. కాదు నిలువునా శాసిస్తున్నాను. మంత్రి గారి శాసనాన్ని శిలా శాసనంగా నేను పాటిస్తాను. కానీ ప్రభుత్వం తరఫున 6 మీకేమిస్తారో చెప్పనండి. అలాగే నా బ్రదరారా, మీరు కోరితే నా తల నరికి మీ చేతుల్లో పెడతాను. నా ఆఖరి రక్త పొట్టున్నంత వరకు మీకోసమే పోరాడతాను. మా పార్టీ ఫండ్లోంచి మీ అందరికీ కూడు గుడ్డ కొంప ఏర్పాటు చేస్తానని ఈ రాష్ట్ర నంబర్ 2గా నేను వాగ్దానం చేస్తున్నాను. అంతేకాదు సోదరులారా, మీ అందరికీ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే, అర్ధరాత్రి అయినా సరే, తెల్లవారుజామునైనా సరే, నా ఇంటి తలుపులు బద్దలు కొట్టుకుని మరీ లోపలికి రండి. నేను మీ అందరి కోసం మెలకుగానే ఉంటాను. నాకు వేరే పనే లేదు. ఎలా ఉంది నా పదజాల ఇంద్రజాల మహిమ? అదిరిపోయింది బారు. మీరు రాసి తీసుకొచ్చిన ఉపన్యాసం పట్టి చదివేసరికి చిచ్చి అదే ఉపన్యాసం ఇచ్చేసరికి ఒండ్రు మట్టి గట్లాంటి కూలినాలు చేసిన వాళ్ళు మన మాటల వర్షానికి నీళ్ళలా కరిగిపోయారు. సినిమా రైటర్ చేత రాయించిన డైలాగులు బాగుండ చస్తాయా? ఆ గవర్నమెంట్ వాళ్ళతో చెప్పి మీరు పంపిస్తాన డబ్బు మరి నా వాటా మీరు తీసుకుని నాది మాకు పంపించండి. ఓకే సంతోషం అంటే మామూలు సంతోషం కాదయ్యా, చెప్పలేనంత సంతోషం. ఏమయ్యా, మనం 5 ఏళ్ళు కళ్ళ చూడబోతున్నాం అంటే ఇది కళ నిజమా? నిజమేనే. ఏమయ్యా, అంత డబ్బు వస్తే మనం ఏం చేద్దామయ్యా? ఏం చేద్దామంటే పిచ్చి మగమా, ఇంటికి కొత్తగా ఇద్దాం, ఆ, బయట లోపల గోడలకు సున్నాలు కొట్టిద్దాం, ఆ, మన గౌరీ గోపిలకి బ్రహ్మాండంగా పెళ్లి జరిపిద్దామే. రావుడు, రాయరా. ఆ గోపన్న పెళ్లి నీ పెళ్లిలాగా తూతూ మంత్రం చేస్తే నేను ఊరుకోను. ఆ. అదిరిపోయే పందిరేయాలి, ఆ. పైకా చెట్టు పెట్టాలి, ఆ. పోత పోకపోవాలంతే. అట్టగలేవే. ఇదిగో చూడు, గోపన్న గౌరీ పెళ్ళంటే నే చచ్చా కూడా ఈ గూడెం గొప్పగా చెప్పుకోవాలి. సర్లేవే. ఎక్కిస తొక్కిస వయసంట దాని తొక్కిడి రైతకు తెలుసంట. దక్కిస బొక్కిస వరసంత దాని తాకిడి కోపపు మనసంత. ఎక్కిస తొక్కిస వయసంట దాని తొక్కిడి రైతకు తెలుసంట. దక్కిస బొక్కిస వరసంత దాని తాకిడి కోపపు మనసంత. గుప్పిడి విప్పమంట దోపిడి తప్పదంట. గుప్పిడి విప్పమంట దోపిడి తప్పదంట. చప్పుడు ఎందుకంట చప్పున విందుకు రమ్మంట. చప్పుడు ఎందుకంట చప్పున విందుకు రమ్మంట.
పెసలాడే వంపు సొంపులకు అంటిసలాడేనంట. రాత్రి అసలే కురసంట, మెత్తగా ఒళ్ళోకొస్తూ ఉంటే మెళ్ళో జల్లో మెరుపంట. ఎక్కిస తొక్కిస వయసంట, దాని తొక్కిది రైతకు తెలుసంట. రసాలు వచ్చినప్పుడు బుగ్గి రసాలను గుంటా, వచ్చిన వయసే ఇరుసంట. వెన్నెల సాటు చాలిస్తే నీకే ఇస్తా తొలిపంట, నీకే ఇస్తా తొలిపంట. ఎక్కిస తొక్కిస వయసంట, దాని తొక్కిది రైతుకు తెలుసంట. తొక్కిస వయసంట, దాని తొక్కిది రైతుకు తెలుసంట. గుప్పిడి విప్పమంట, దోపిడి తప్పదంట. గుప్పిడి విప్పమంట, దోపిడి తప్పదంట. అయ్య బాబోయ్, జాగ్రత్తమ్మా, నువ్వు పరీక్షలన్నీ బ్రహ్మాండంగా రాయాలి. నువ్వు వెంటనే కలెక్టర్ అయిపోయి మామూలు రాళ్ళ లాంటి మన సొట్టాల మధ్య మాణిక్యం రాయిలాగా మెరిసిపోవాలి. ఆరోగ్యం జాగ్రత్త. ఇదే 100 సార్లు చెప్పావు డాడీ, ఇక చాలే. పరీక్షలైన వెంటనే ఒక్క ఫోన్ కొడితే చాలు, రావడానికి బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తాను. అలాగే వస్తా డాడీ. వస్తానయ్యా. వెళ్ళొస్తాండి. బాయ్. ఎరా జోగులు, నీకెంత రావాలరా? పైసా తక్కువ కాకుండా 5,000 అండి అయ్యా. అట్టగా అన్నట్టు నీ బాబు పేరేంటిరా? కాళేయండి. ఆహా. అయినా మా బాబు సచ్చి చాలా దినాలైంది కదండి, ఆడి పేరు మీద కూడా డబ్బిస్తారా? పిచ్చోడా, ఇప్పుడు ఇవ్వడమేడురా, ఎప్పుడు అయితేనో. ఇదిగోనండి వాడు బాబు రాసిన నోటు. ఆహా, మరి ఈ శుభ సమయంలోనైనా మీ బాబు చేసిన అప్పు తీరుస్తావా? అట్టగేనండి అయ్యా. అయినా మా బాబు చేసింది 200గా తీసుకోండి బాబు. 10 ఏళ్ల క్రితం 200. కానీ ఈ 10 ఏళ్లలో అన్ని వడ్డీలతో సహా కలుపుకుని ఇదిగో ఈ రాయంత అప్పు ఆ కొండంత పెరిగిపోయి 5,040 రూపాయలకి చేరిందిరా. అంచేత ఈ వారం కూలీలో 40 రూపాయలు కోసేసి నీ బాబు చేసిన బాకీ 5,040 రూపాయలు కొట్టేస్తున్నాను రా. అంటే మళ్ళీ మొదటిగా వచ్చిందా అయ్యా? అంతే మరి, మీ తాతలు బాబులు చేసిన బాకీలు ఎవరు తీరుస్తారా? వీళ్ళే తీర్చాలి. అవునవును, మా తండ్రులు చేసిన బాకీలు మేము తీర్చాలి, మేం చేసిన బాకీలు మా కొడుకులు తీర్చాలి. ఇట్లా అన్ని తరాలు అంతమయ్యే వరకు మీ బాకీలు తీరుస్తూనే ఉండాలా? ఎవరి కోసం తీరుస్తారా? మేం తీర్చాం. ఎందుకని? ఎందుకు తీర్చాలి? మా తాత తండ్రులు పోయినాడు బయటికి రాని నోట్లు ఇవాళ మీరు మాకు డబ్బు ఇవ్వాల్సి వచ్చేప్పటికి పుట్టుకొచ్చాయా? అసలు ఈ నోట్లు వాళ్ళు రాసినవేనన్న నమ్మకం ఏమిటి? ఇక అన్యాయం జరగడానికి వీల్లేదు. అమ్మో అమ్మో, నిన్నెట్ట వదిలిపెడితే మా బతుకుల మీద దెబ్బ కొడతావరా? అట చూస్తావరా? ఏమయ్యా, ఏంటయ్యా ఇది? దేవుళ్ళంటే నేను కొట్టిన రాక్షసులు ఎవరయ్యా? నాన్న ఏమైంది నాన్న? మాట్లాడు నాన్న. అమ్మా నువ్వేనా చెప్పమ్మా, నాన్నకేమైంది? ఏం చెప్పమంటావురా? ఇలా తొక్కుకుంటే లాభం లేదు బాబు, ఎమ్మటే పట్టణం తీసుకెళ్లాలా, లేకపోతే చాలా ప్రమాదం. మా నాన్నకి ప్రమాదం జరగకూడదు, పదండి పట్నం తీసుకెళ్దాం. పట్నం అంటే మాటలా, ఓ 500 కావాలి. ఎట్టా? ఏముంది, ఎవరికాడ ఎంత ఉందో అంతా పోగేడివే. ఒరే జోగులు, ఇదిగో ముందు నా డబ్బులు తీసుకో.
దగ్గర మీ నాన్న పేణానికి మన గూడెంలో ఉన్న అందరి పేణాలు అండగా ఉంటాయి. ఎడవ మాత్రం 200 పోయినాయి, మరో 300 కావాల్సి ఉంటుంది. రే గోపి, నువ్వే అడిగిరా. రే శోభు, నువ్వు వెళ్ళి ఆశ్చర్య కనిపించరా. అట్టకి నువ్వు వెళ్ళేదాకా ప్రాణాలన్న కాపాడు. చిన్నబాబు, 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 మా నాన్న చావు బతుకుల్లో ఉన్నాడు. దయచేసి 300 ఇప్పించండి. రాత్రి పగలు పనిచేసి మీ అప్పు తీర్చుకుంటాను. మీరు మాత్రం కాదనకండి, లేకపోతే మా నాన్న చచ్చిపోతాడు. ఏడవకురా గోపి, అబ్బుల బిల్డింగ్ లో గలగల నవ్వులే గాని ఏడుపులు వినిపించకూడదురా. ఇదిగో 300. ఆగునా, ఊరికి తీసుకెళ్లిపోతే వాడికి లెక్కుండదు, మనకు కిక్కుండదు. గోపి, నీ శక్తికి ఓ చిన్న పరీక్ష తీసుకో. సింగనమామ, 300 తీసుకొచ్చాను. నాన్నను పట్నం తీసుకెళ్దామా? ఎట్ట తెచ్చావు? యాన్ని తెచ్చావురా? అబ్బులు గారు పెట్టిన పోటీలో గెలిచి మరీ తీసుకొచ్చాను. ఇవిగో. ఏంటో గోపి? చిన్నబాబు పెట్టి విసిరేసి తుపాకీతో కాలుస్తుంటే నాకు దెబ్బ తగిలినా డబ్బైనా మిగులుతుందనుకున్నాను. కానీ నా పేనాలతో బంధం పెట్టిన నీ పేన నిలబెట్టడానికి ఒప్పుకున్నాను. దెబ్బతిన్నా డబ్బులు దొరికాయని సంతోషపడ్డాను. కానీ చేతికి అందిన రూపాయలు ఇలా కాలి మసైపోతాయనుకోలేదు నాన్న. ప్రాణం నిలబెట్టమని నా కొడుకుని ఇంటికొస్తే ఆడి ప్రాణాలతో చెలగాటమాడతావురా నువ్వు? ఇంతకాలం గూడెంలో ఉన్న ప్రతి ఒక్కడిని నీ ఇంటి కుక్క కంటే హీనంగా చూశావు. అవసరాలకు అప్పులు తీసుకున్న వాళ్ళందరినీ నీ వడ్డీల ఉచ్చులో బిగించావు. మా ఆడపిల్లల శీలాల్ని దోచుకున్నావు, అద్దొచ్చిన వాళ్ళ ప్రాణాలు తీసుకున్నావు. ఏమిటి అన్యాయమని ప్రశ్నిస్తే కర్రలతోనూ కత్తులతోనూ జవాబు చెప్పావు. అదే జవాబు ఇప్పుడు నీకు చెప్పడానికి వచ్చాను రా. రాళ్లెత్తిన ఈ చేతులతో నీ శవాలను ఎత్తడానికి వచ్చాను రా. మా పొట్టలు కొట్టిన మీ పొట్టలు చీల్చి ఈ ఊరికి పట్టిన మెలనాన్ని ఆ రక్తంతో కడగటానికి వచ్చాను రా. ఏ ఒక్కడు ముందుకొచ్చినా నా తుపాకీకి బలైపోతారు. ఈ బలి పశువుని తీసుకెళ్లి ఆ బండి కట్టేండ్రా. చేయకండి, వదిలేయండి, మీకు దండం పెడతాను. ఈ అప్పులు గారి ఈశ్వర రూపం చూపించుకునే టైం వచ్చిందిరా. మిమ్మల్ని పెంచింది నేను, పోషించింది నేను, బతుకునిచ్చింది నేను, బతకనిచ్చింది నేను. ఆడించినా పీడించినా మిమ్మల్ని పాలించే రాజుని నేనేరా, తెలిసినా? అందరి రాతలు ఆ దేవుడు రాస్తే మీ రాతలు మాత్రం ఈ అప్పులు గారు రాస్తారా? మా రాతలు రాసేది నువ్వే అన్నావు కదూ. కానీ మాలోంచే నీ రాత రాసేవాడెవడో ఒకడు ఏదో ఒక రోజున పుట్టి తీరతాడు. మీరు కళ్ళ చూసిన నా నెత్తురే ఉప్పెలా పొంగి మిమ్మల్ని ముంచేస్తున్నాను. నేను 3 అంకెలు లెక్క పెట్టేసరికల్లా ఇక్కడున్న వాళ్ళందరూ వెళ్ళిపోవాలి. లేకపోతే వాడికి బట్టిన కట్టే మీకు బట్టి 2, 3. అంతంత ధరలు పెరిగిపోయినాయా? అవును, మన గూడిలో ఎవళ్ళు కనపడతల్లా ఏమైపోయారో? మన రావుణ్ణి అప్పులు గారు తప్పేస్తున్నారు. రావుడు న్యాయానికి నాయకత్వం వహించే నీకే అన్యాయం జరిగిందయ్యా.
గూడు అందరికి మంచి చేసే నీకే వంచి జరిగిందా బాబు? నువ్వే పాపం చేసావని ఆ దేవుడు ఈ తెచ్చేశాడ్రా, ఈ తెచ్చేశాడు. మనుషులు కాదురా, రాక్షసులు. మంచితనం మీ కాడ పని చేయదు. మీ అంతు చూస్తాను రా, మీ అంతు చూస్తా. పదవుల్లో ఉండాం కదా అని ఇరగబడిపోతుంటారు. మీ పాపాలని బయట పెట్టి మిమ్మల్ని ఉరికమ్ము ఎక్కించి గాని నేను నిద్రపోతురా, నేను నిద్రపోను. ఎంత ఘోరం, ఎంత దారుణం! పట్ట పగలు 10 మందిలో హత్య జరిగిందా? అది ఊరా లేక వల్లకాడా? ఊర్నే వాళ్ళ కాడగా మార్చేస్తున్నారు బాబు ఆ పిశాచాలు. ఎవరా పిశాచాలు? వాళ్ళని మించిన పోలీసులు ఇక్కడ ఉన్నారు. నువ్వేం భయపడకమమ్మ. నువ్వు ఉన్నది ఎక్కడ? న్యాయానికి ధర్మానికి రక్షణ ఇచ్చే రక్షణ నిలయంలో. ఆ దుర్మార్గుల్ని పట్టి లాకప్లో పెట్టి వాళ్ళకి ఉరి వేయించే వరకు నేను నిద్రపోను. ఇంతకే ఆ నరరూప రాక్షసుడు ఎవరు? ఎవరేంటి బాబు, మా ఊరికి పెద్ద మనిషి, పేరు అబ్బులు. అబ్బులా? అంటే క్వారీ కాంట్రాక్టర్ అబ్బులు గారేనా? అవును, ఆ లుచ్చా ఎదవే. అమ్మమ్మమ్మ, అబ్బులు గారు నా లుచ్చా వెధవా అంటున్నావు. వద్దమ్మా వద్దు. ఇలా నువ్వు అన్నావని నేను విన్నానని తెలిస్తే మన బ్రతుకులు ఈ ఊరి కాలంలో మునిగి బంగాళాఖాతంలో తేలుతాయి. ఆయన పెద్ద మనిషి. ఆయన మీద నిందలేస్తే ముందు నిన్ను అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. వెళ్ళు. ఆడు మీకు తెలుసా బాబు? తెలుసా? అసలు నాకు ఈ ఉద్యోగం ఇప్పించిందే ఆయన. ప్రమోషన్ కోసం పాకులాడుతున్న వాడిని డిస్మిస్ అయ్యే పరిస్థితి తేకు. ఆ మహానుభావుడి గురించి నీలాంటి అలగా మనుషులు మాట్లాడటమే తప్పు. పో బయటికి. దొంగ సచ్చినాడు, న్యాయాన్ని కాపుగా అయిలేనోడివి ఈ కాకి బట్టలు ఎందుకు కట్టుకున్నావురా? ఈ ముసలిదానికి పిచ్చి పెట్టింది. దీన్ని బయటికి ఇచ్చేయి. పిచ్చి పట్టింది నాకు కాదురా, ఈడికి. ఇట్టాడి దగ్గర రావటం అది బుద్ధి తక్కువ. ఎంత ఘోరం, ఎంత అఘాయిత్యం! ఆ? నా రాష్ట్రంలో, నా నియోజకవర్గంలో, నా గ్రామంలో నా ఓటర్ని మర్డర్ చేస్తారా? నా పేద ప్రజలు నా పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొరపెట్టుకుంటే నా ఇన్స్పెక్టరు నా నానమ్మని గెంటిస్తాడా? నా నానమ్మ నా ఇంటికి వచ్చి నా ఎదురుగా కన్నీరు పెట్టుకోవటమా? నా 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 నన్న నా గౌరవానికి ఎంత అప్రతిష్ట, నా ప్రతిష్టకి ఎంత అవమానం, నా శీలానికి నా మానానికి ఇది ఖచ్చితంగా మాయని మత్సే. బాబు, నా సంగతి మర్చిపోయాను నానమ్మ. నీకొచ్చిన భయం ఏం లేదు. నా హోదా, నా పవరు, నా కెపాసిటీ చూపిస్తాను నీకు. నమస్కారం అండి. ఈయన కన్నాల కనకయ్య, కాంట్రాక్టర్, మన పార్టీ కార్యదర్శి. నమస్కారం అండి. ఈయన దిక్కుమాలిన దేవేంద్రరావు, బడుగు వర్గాల ప్రతినిధి. నమస్కారం అండి. ఈవిడ యమున, ప్రజాసేవ చేద్దామన్న ఆశతో భర్తని పిల్లల్ని వదిలేసి నా దగ్గరే సెటిల్ అయిపోయింది. ఇంతమంది నా వాళ్ళుండగా నీకొచ్చిన భయం ఏమీ లేదు నానమ్మ. నేను చిటిక వేశానంటే ఆ హంతకుడు వెళ్ళి ఉరికంబానికి తగులుకుంటాడు. చెప్పు నానమ్మ, ఎవరా హంతకుడు? అబ్బులు బాబు. హబ్బులా? ఆముదనట్టు పాడే ఆడంతు చూడండి బాబు, అప్పుడు గాని మా కడుపు పంట చల్లారదు. తొందరపడకు, తప్పు. మీరు చెప్పండి అయ్యా. అప్పులంటే ఎవరనుకున్నావు? పార్టీలకు పెట్టుబడిదాడు, అంతేకాదు రాజకీయాల్లో సూత్రధారుడు. మా వెనకుండి మమ్మల్ని గెలిపించే దేవుడు. దేవుడు కాదు, మీరందరూ గెలవటానికి ఓటేసిన ఒక మనిషిని నిలువన చంపేసిన కిరాతకుడు. ఆపేయ్, ఆపింకా. ఆ ఒక్క ఓటు పోయినంత మాత్రం నా సీటుకి ఏం ధోకాలేదు. కానీ అబ్బులు గారితో పెట్టుకుంటే మొత్తం మా పార్టీయే అడ్రస్ లేకుండా పోయే ప్రమాదం ఉంది. ఆయన చేతిలో కొన్ని వేల ఓట్లున్నాయి. మేం బతకాలన్నా, ప్రజల్ని ఏలాలన్నా మాకు కావాల్సింది ఓట్లు. ఏలుకోండి బాబు, ఏలుకోండి. ఆడి చేతిలో ఉండ ఓట్లు ఎంచుకుని మీరు రాజ్యాలు ఏలుకోండి. ఆడి చేతలకి బలైన మేము కాటికి చేరుకుంటాం. బాబు, ఒక్క కాకి చచ్చిపోతే 100 కాకులు దాని చుట్టూ చేరి గోల్ చేస్తాయి. ఒక్క మనిషిని నిలువున చంపేస్తే మీలో ఒక్కడికి కనికారం లేకపోయిందా? ఏమ్మా, ఆడ కూతురు విని కనికారం లేదు. అసలు మీద మీదకొస్తావే చిటి పోదలకి. నీ అమ్మ సిగ్గు చేతక
ఓట్లాడుకోటాకు వచ్చినప్పుడు మమ్మల్ని వాటేసుకుని పుటోలు తెప్పించుకుంటావే పుటోలు. అప్పుడేమైంది ఆ సీఎం అంట ఆ సీఎం. ఏమండి చూడండి. చూస్తున్నా, దీని వాగ్దాడి చూస్తుంటే రేపు ఎన్నికల్లో నాతో పోటీ చేసి నా సీటుకే చిల్లు పెట్టేలా ఉంది. బయట నా కోసం విలేకరులు, బిజినెస్ మ్యాగ్నెట్లు దండలతో సహా ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరి ముందు పరువు తీసేలా ఉంది. ఈ చేయండి ముసల్దాన్ని, ఈ చేయండి. నువ్వు అండ్రా నీ జమ్మాడా. నా ఊరు, నా గ్రామం, నా పెదలు, నా అది, నా ఇది అని నానా మాటలు చెప్పి న్యాయాన్ని నట్టెట్ట ముంచ నువ్వు ఒక నాయకుడు అంటరా? న్యాయం కోసం నేను వస్తే నానమ్మా అని నాతో తీగా మాట్లాడి నాకే అన్యాయం చేస్తావంటరా? రే ఇట్ట అన్యాయం చేస్తే ఆ అప్పులుగాడు నువ్వు ఏదో ఒక రోజున నట్టెట్ట మునిగిపోతారు, నాశనం అయిపోతారు, ముద్రష్టం అయిపోతారు. ఇళ్ళు కాలని దేవతలు చెయ్యా. ముసలి ఓటర్లు కూడా ఇంత తెలివి మీరిపోయి దురిపేస్తుంటే ఇంకా రాజకీయాల్లో ఏముండగలం? ఇంక నేను రాజకీయాలు వదిలేసి సినిమాల్లో చేరిపోతా. అందరి రాతలు ఆ దేవుడు రాస్తే మీ రాతలు మాత్రం ఈ అప్పులు గారు రాస్తారా? ఏట్రా బాబు, నిద్దటో కలవరుతున్నావా? లేదమ్మా, కలవరింతలతో అసలు నాకు నిద్రే పట్టడం లేదు. కళ్ళు తెరిచినా మూసినా నాన్న చావే కనబడుతోంది. అమ్మా మనం వెళ్ళిపోదాం అమ్మా. ఆ అబ్బులకి కనిపించినంత దూరానికి, ఆడి మాట వినిపించినంత దూరానికి పారిపోదాం అమ్మా. రామ్మా రా. పులి లాంటి మీ నాన్న కడుపునా పిల్లిలా ఎట్టా పుట్టారా నువ్వు? అమ్మా నువ్వేమైనా అనుకో, నాకు భయం వేస్తోంది. మనం ఇక్కడ ఉంటే ఆ అబ్బులు మనల్ని కూడా చంపేస్తాడు. ఆ భయం నీ రక్తంలో లేదురా, నీ మనసులో ఉంది. నీ మనసులో ఉన్న భయానికి మందేస్తే గానీ నువ్వు మనిషిగా మారవు. అవును, నువ్వు మనిషిగా మారవు. ఒరే గోపి, లేని నాన్న నీకెట్టగూ లేడు. ఉన్న అమ్మాయినా నీతో బతుకంతా ఉండాలని ఉందంట్రా. అమ్మా అంత మాటనకమ్మా, నువ్వు నా కోసమైనా బతకాలి. అయితే వెళ్ళు, ఊరి బయట కొండ గుహ దగ్గర ఉన్న మూలికి నీ భయానికి మందుగా తెచ్చుకో. ఊరి బయట కొండ గుహ దగ్గరికా? నాకు భయం అమ్మా. నీలాంటి పిరికి వాడికి తల్లిగా బతికే కన్నా చావడం మేలు. అమ్మా అంత మాటనకమ్మా, నీకోసం ఏమైనా చేస్తాను. అయితే వెళ్ళు, నీలో ఉన్న పిరికితనాన్ని వదగొట్టి ఆ మందుని తెచ్చుకో, నీ అమ్మని బతికించుకో. వెళ్తానమ్మా, వెళ్తాను. ఏంట నువ్వు అనేది? గోపిని పులుండే చోటుకి పంపించావా? పంపాను. చూసారా ఆడు బతకాలనే. పిరికివాడుగా చచ్చి ధైర్యవంతుడిగా బతకాలని. అమ్మో, దీనికి ఏదో పిచ్చి పట్టిందిరా. కాదు, పగరేగింది. ఈ గూడానికి అండగా నిలబడేవాడు నా కొడుకే కావాలని, ఆ అబ్బులు దౌర్జన్యాన్ని తెగనరికి వాడు కాలరతుడు కావాలని నాకే పంతం పుట్టింది. ఆడు చచ్చాను. అసలు నా కొడుకే పుట్టలేదనుకుంటాను.
పిరికివాడుగా అబ్బుల చేతుల్లో ఏదో ఒక రోజు బలైపోతాడన్న భయంతో బతకడం కన్నా ఆ పులి నోట్టు అంతమైపోతేనే సంతోషిస్తాను. కానీ బతికి బయటపడ్డాడో తిరగబడ్డ నా బిడ్డ చేతుల్లో ఆ నరకాసుడు రాజ్యం అంతమైపోతుంది. అమావాస్య చీకట్లో ఉన్న ఈ గూడెం రోజు దీపావళి చేసుకుంటుంది. అమ్మా సుశీల, ఆవేశం నీ ఆశను తెచ్చుతమ్మా. నీ బిడ్డ ప్రాణాలనే తెస్తుంది. అలా జరగడానికి వీల్లేదు. పదండి పదండి, బావని కాపాడుకుందాం. పిల్లిని చూస్తే భయపడే ఆ గోపిగాడు పులిని చంపేట. చంపడమా పాడా? గవుక్కున పులిని చూసుంటాడు, చేతిలో ఉన్న కర్రనో కత్తినో భయం భయంగా దాని మీద విసిరేస్తుంటాడు. తగలరాని చోట తగిలి అది చచ్చిపోయి ఉంటుంది అంతే. అది అర్థం చేసుకోలేక గూడె మెధవాలంతా వాడికి ఫుల్ బ్యాండ్ కొట్టేస్తున్నారు, వీడు కొట్టించేసుకుంటున్నాడు. కొట్టించుకుంటే కొట్టించుకోమని గాని తానేదో బొబ్బిలి పులి టైపులో పీలవ్వద్దని ఆ గోపి గారికి చెప్పు. ఆడి బాబు రాసిన నోట్లకి ఇక నుంచి రూపాయి నోట్లు చెల్లించాల్సిన బాధ్యత ఎతగాడిదే కనుక పశువులు గాయటం మానేసి క్వారీ పనులోకి వెళ్ళమను. కరెక్ట్ గా చెప్పానన్న. ఎండల్లో కొండల మధ్య పడేస్తే గాని వాడి పొగరనగదు. ఓరి 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 సిట్టు తల్లి, ఇదేంటమ్మా ఉత్తరం పత్రం లేకుండా ఊడిపడ్డావు? నేను రాకూడదా? నా ఇల్లు నా ఇష్టం. కాదని ఎవరన్నారమ్మా? కానీ పరీక్ష రావాలిగా. నేను అసలు పరీక్షలే రాయలేదు. రాయలేదా? ఎందుకను? అన్ని నాకు తెలియని ప్రశ్నలు ఇచ్చారు, అందుకని క్వశ్చన్ పేపర్ కాలుతో తన్ని ఆన్సర్ పేపర్ అవతల పారేసి వచ్చేసాను. ఏం తప్ప? ఏ ఎదవన్నాడమ్మా తప్పని? అసలు నీకు తెలియని ప్రశ్నలు ఇవ్వడానికి ఆ పంతులకి ఎన్ని గుండెలు అని ఆడి సంగతి ఏంటో తేల్చేస్తానో. నువ్వు నడు. అవసరం లేదు, ఇక నేను చదవదలుచుకోలేదు. చెల్లెమ్మా, నువ్వు కలెక్టర్ అయి మన వంశానికి పేరు తెస్తావు అనుకున్నాను. ఇప్పుడు చదువు మానేస్తే ఎలాగమ్మా? చూడు డాడీ. మీరు ఉండండి అబ్బాయి గారు. చూడమ్మా, నేను మంత్రి గారితో మాట్లాడి నీకు తెలియని ప్రశ్నలు ఇచ్చిన నీ పంతులతోనే నీ పరీక్ష పేపర్ రాయించి నిన్ను కలెక్టర్ చేసే పూసి నాది. నువ్వు మాస్టర్ చేత రాయిస్తావో మాణిక్యం గారి చేత రాయిస్తావో నాకు అనవసరం, నేను వస్తా. అయ్యా, అమ్మాయి గారి ధోరణి చూస్తుంటే వాయిద్యాలు లేకుండానే వాయించమనేటట్టుంది. ఏంటనుకున్నావు? ఈ అబ్బులు కూతురు. ఇన్నాళ్ళు మీ గుండెల్లో ఉన్న అబ్బులు గారు గూడెల్లో కూడా ఉంటే మంచిదని గూడెం మధ్యలో ఆయన నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించాం. ఆ విగ్రహం కోసం తలకొక 20 రూపాయలు విరాళంగా తీసుకుంటున్నాం. బాబు, తమరిచ్చేదే గొర్రెతోకంత, అందులో మళ్ళీ కోసేకండి బాబు, మేము చాలా అన్యాయం అయిపోతాం. రావుడి కిల్లింగ్ చూసా కూడా బుద్ధి రాలేదారా మీకు? గీవింగ్ చేస్తాం, టేకింగ్ చేసుకోండి, లేకపోతే పగిలిపోతాయి. ఎట్టాగో తెలుసా? ఎంత పొగరా నీకు? నా కర్ర ఎరగొడతావా? విరగొట్టింది నీ కర్రను కాదురా, మీ కర్ర పెత్తనాన్ని. నిన్ను పనిలో పెట్టుకుంది నీ బాబు చేసిన అప్పు తీర్చడం కోసం. నోరు మూసుకుని పని చూసుకో. కూర్చో. అందరికీ న్యాయంగా పంచు. 49 రూపాయల్లో ఒక్క పైసా తగ్గినా నీ మక్కెలిరిగి. అబ్బే, ఆ పని చేయి. తెగలు ఫిడేలు అయిపోతాను. అందరూ డబ్బులు పంచాలి, డబ్బులు లైన్ లో ఉండాలి. డబ్బు డబ్బు. కొట్టాడు అని చెప్పడానికి సిగ్గులేదురా? చెయ్యెత్తినవంటేనే వాడి తలన్నరికి పాత ఇయ్యాలని తెలీదా? మరొక్క నిమిషం అక్కడుంటే అక్కడే పాతి పెట్టేలా ఉన్నాడండి. ఎంత పొగరు! మన మీదే తిరుగుబాటు చేస్తాడా? ఇక ఊరుకొని లాభం లేదు. నా తుపాకీలోని తూటాలు వాడి గుండెల్లోంచి దూసుకెళ్లేదాకా నేను శాంతించను. కొడుకు గారు, చెకుముకి రాయలాగా చిటపట్ల ఆడిపోకండి. ఆడి బాబుకు పెట్టిన చితి ఇంకా చల్లారిపోనే లేదు. తొందరపడి మరో మటర్ చేసామనుకోండి, మనకే ప్రమాదం. అయినా ఆడిని కొట్టాల్సింది తుపాకీలోని ఇనపగొళ్లతో కాదు. ఇస్తానుండండి. ఇదిగో, ఈ నోట్లతో వాళ్ళ నోట్లో మట్టి కొట్టండి. ఎదిరించి డబ్బు తీసుకెళ్ళిన ఆ బక్కెదవల్ని పీడించి మన బాకీలు పిండుకు రండి. ఒకవేళ కాదంటే వాళ్ళ బతుకులు బండలు చేస్తా. హడాడిగా ఎక్కడికి వెళ్తున్నావు అన్నయ్య? ఉరిమి చూడాలనుకున్న కుందేళ్ల ఊపిరి తీయడానికి వెళ్తున్నాను. అరే తమాషాగా ఉంది, నేను వస్తాను పదా. కమాన్. కేక లేకుండా కడుపు నిండా తినండిరా. అమ్మా, తెల్లన్నం పెడుతున్నావేందే? ఇవాళ పండగ? అవునరా, గూడిలో కొత్త దేవుడు పుట్టిన పండగ.
మనకు కొత్త బతుకునిచ్చిన పండగ. ఏ దేవుడే, కిష్టుడా రావుడా? ఊళ్ళో దేవుడికి లచ్చ పేర్లు ఉండొచ్చు, ఈ గూడిలో దేవుడికి ఒక్కటే పేరు, గోపన్న. ఆ అన్నని తలుచుకుంటూ అన్నం తినండిరా. ఎల్లి కూకొని తినండ్రా. అన్నం తింటున్నారా? అన్నం చేసిన బాకీలు అన్నా పైసలతో సహా కక్కండి, లేకపోతే మీరు తినేది అన్నం కాదు, నా చేతి కొరడా దెబ్బలు. కాళ్ళు చేతులు ఎత్తావంటే నీ ప్రాణాలు పైకెళ్ళిపోతాయి, జాగ్రత్త. వీళ్ళ ప్రాణాలు నిలబెట్టాలనుకుంటే ఏ చేత్తో డబ్బులు లాక్కున్నావో ఆ చేత్తో బాకీ కట్టు. కట్టేది బాకీలు కాదురా, మీ సమాధులు. కట్టేయమంటావా? ఇట్రా చూడు, వీడిని వెంటనే ఇంటికి తీసుకెళ్ళు. ఆలస్యం చేస్తే కాటికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. కొంచెం ఓపిక పట్టండి బాబు. కొంచెం అక్కడ కాదు మాణిక్యం, పైన. అలాగే. ఎక్కడ వాపుందో ఎక్కడ వాపుందో తెలియని పరిస్థితుల్లో తెగ వాయించాడు. కాపడం పెట్టేవాడి కష్టాన్నైనా గుర్తించలేదంటే వాడు నిజంగా మనిషే కాదండి. బాబు బాబు, ఏమిటి? నాకు తెలియగలుగుతాను, ఒంటి మీద డోలు వాయించడం అంటే ఇదేనంటారా? ఆ పరపతి మీదే పావులా కాటేస్తాడా పాలేరేదవా? వాళ్ళ బతుకుల్లో నిప్పురాళ్ళ వర్షం కురిపించేంత వరకు నేను నిద్రపోను. మీరెవరు మా ఊళ్ళో పనిచేయడానికి వెళ్ళారు? చేస్తే ఏం చేస్తాం? ఏం చేస్తామా? ప్రాణాలు తీస్తాం. రే వాడు ప్రాణాలు తీస్తాట. ఆడు తీస్తా ఉంటే మేము సోతా ఊరుకోవడానికి మేమేం గాజులు దొరుకున్నావా? రే రండి, అటో ఇటో తెలుసుకుందాం. ఆగండి, ఏమిటి ఆవేశం? ఏ పలుగు ఏ తల పగలగొట్టినా పోయేది మన ప్రాణాలే. పెద్దయ్య, మీరైనా మేమైనా కోరుకునేది కష్టానికి తగ్గ ఫలితాన్ని. కాలే కడుపు గంజి కూడా పోయినట్టున్నారు కనుకే కడుపులు మార్చుకుని పని మానేశాం. కడుపు రగిలి తిరుగుబాటు చేశాం. తిరగబడ్డ మా మీద దెబ్బ కొట్టడానికి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. అంతేకాని మీకు మాత్రం న్యాయం జరుగుతుందనుకోకండి. మనలో మనకి కట్టుబాటు లేని కారణంగానే గొప్పవాళ్ల మేడలకు మెట్లుగా మిగిలిపోతున్నాం. చూడండి, ఆవేశంతో కాదు, ఆలోచనతో అర్థం చేసుకోండి. దయచేసి మా ఆకలి పోరాటానికి అడ్డు రాకండి. మేము గంజళ్ళ కోసం పాటుపడే కూలోళమే కానీ సాటి కూలోళ్ళ రక్త మాంసాలు కాసిపడే రాక్షసులం కాదు బాబు. సరిపే పోరాటానికి నీ ఊరోళ్ళతో పాటు మా ఊరోళ్ళం కూడా నీ వెనకే ఉన్నాం సంగతి మర్చిపోకు బాబు. వస్తాం బాబు, వస్తాం బాబు. రే 13 రూపాయలు కూలీరా? ఆ అబ్బులు గాడితో ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కుక్క చావు చస్తాడని నా మాటగా పోయి చెప్పు. నాదే ఉంది, నాదస్వరం ఊది మరీ చెప్తాను. అరుమని టోక్కుని ఈ గోపిగాడికి ఇంత పెద్ద పెద్ద టవిలాగులు చెప్పే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? దీని తలిచెక్కొయ్యా రేత్రికి ఆ కాళికాదేవి పెచ్చమైపోయి ఆ నాలిక మీద ఏబిసిడీలు రాసేయలేదు కదా. సోత్తా ఉంటే ఈడేదో మట్టిలో మాణిక్యంలా ఫీల్ అయిపోతున్నాడు అనుకుంటాను. ఏమంటావయ్యా పీపీ గారు? అబ్బా, పీపీ అని పిలవద్దని తమకు 1,00,000 సార్లు చెప్పాను. నా పేరు పిచ్చాటూరి పద్మనాభ పరమేశ్వరరావు. గుర్తు లేకపోతే పలక మీద 10 సార్లు రాసుకొని బట్టి పట్టండి. ఇప్పుడు ఏమైందండి? చాంతాడంత పెద్ద పేరుతో పిలవలేక మొలతాడంత కట్ చేసి ముద్దుగా పీపీ అంటున్నారు. దానికే మీరేదో ఫీల్ అయిపోయి బీపీ లాగా ఫిడేలు వేస్తారేమిటి? మీరు ఇలా వంత పాడుతుంటే నాకెక్కడో కాలిపోతుంది. రేపు సాయంత్రానికి 60 లారీల లోడు గవర్నమెంట్ బిల్డింగ్ ఇవ్వకపోతే
నా కాంట్రాక్ట్ గుడ్డు గుడిసిపోతుంది. ఆ ఇంజనీర్ నన్ను ఆ, ఇలా వాయించేస్తాడు. అంతే కదా. చూడు పీపీ గారు, రేపు సాయంకాలానికి 20 లారీల లోడు తోలించే పూసి నాది. అంతా మూడంకి వేసుకుని ముడుచు కూర్చున్నాక ఏమిట్నా నన్ను నువ్వు తోలించేది? అయ్యా, ఇది కుదిరే బేరం కాదు గాని నన్ను వదిలేయండి. వెంటనే ఏ బొగ్గుల్లారో పట్టుకొని పుత్తూరు వెళ్లి వేరే క్వారీ చూసుకుంటాను. తమరు ఆవేశాన్ని అరచేతిలో పెట్టుకుని యుద్ధ బేరీ మోగిస్తే లాభం లేదు. అయ్యగారిని కాస్త ఆలోచించుకునివ్వండి. సరే, 5 నిమిషాలు టైం. ఆలోచించుకోండి డబ్బులు గారు. ఆలోచించుకోవడానికి ఏముందయ్యా, గూడెందాకే వెళ్ళి వస్తాను. నాన్న, నువ్వు కూడా వెళ్తావా? వెళ్ళినంత మాత్రంతో మన పిస్తేజీ పిల్లెత్తుకుపోదు. ఈలోగా మీరు పీపీ గారితో మందులో కూర్చోండి. మాణిక్యం, పేటర్ స్కాట్ ఒకటి ఓపెన్ చేసి పెట్ట మాంసం రెడీ చెయ్యి నంచుకోవడానికి. గరుడాచలం, కళ్ళు అందుకో. ఇదిగో నాది. పద. మీరు వెళ్ళండి, నేను కంపెనీ ఉంటాను. నీ కంపెనీ వాళ్ళకి ఏం వద్దులే. పద. నా జన్మంతా మీ కంపెనీ. అదేంటి గోపన్న, అందరి కలిపి నువ్వు వండించావు. కష్టాల్ని సుఖాల్ని అందరం కలిసి పంచుకోవాలని. అన్నం తింటూ లేస్తారెందుకు? ఆ? కూర్చోండి. శభస్ర గోపి, 100 రాళ్ళని పిచ్చి పిచ్చిగా ఇసిరితే ఒక ఇల్లు కూలిపోద్ది. 5 రాళ్ళని వరుసగా పేర్చావనుకో ఒక మంచి ఇల్లు తయారవుద్దని నిరూపించావురా. కూర్చో. పిచ్చుకోకలరా కూర్చోండిరా. మనం ఒకటి. మామా, మాకు కూడా ఒక మొద్దొడ్డిచ్చవా. ఇవాళ గురువారం, నాకు ఉపవాసం, అందుకని ఇదిగో గరుడాచలం, పిచ్చి కోతలు కుయ్యిపోక. దేవుడికి కావలసింది ఉపాసం కాదయ్యా, సాటి మనిషితో సావాసం. అది కాదండి నేను చెప్పేది. అటు నుంచుని పోయి వెంటే మామ ముద్ద పెట్టవే. ఇదేమి చిత్రం? కోటికి పడగలెత్తిన బాబు గారులు కోటి కొడగతి లేని మా బోటోళ్ళ పక్కన కూకుని కూడి తినాలనుకుంటున్నారంటే ఇది కాలో నిజమో నాకే తెలవటల్లా. ఆహా, గాంధీ గారు కన్న కళ అబ్బులు గారు నిజం చేశారు. ఆ, గాంధీ గారు ఆశించింది మీరు గూడానికి వచ్చి మా పక్కన కూర్చోవాలని కాదు, మేం మేడల్లోకి వచ్చి మీ పక్కన కూర్చోవాలని. ఎవరికో అదైతే ఏంటి, ఇదైతే ఏంటి, తేడా ఏముంది? ఉంది, మీకు మాకు ఉన్నంత తేడా. ఇప్పుడు పాయింట్ అది కాదు, ఇది. ఈ అన్నాన్ని మనం శుభ్రంగా తింటున్నామండి. ఇప్పుడు తినగలమా? తింటే డోకేసుకుంటామండి. అట్ట ఉందిరా నువ్వు చేసిన పని. అయినా ఆ కుర్రోడికి మీరు తొందరపడి ఊతమిస్తే రేపు పొద్దున మలమలమలమల మారేది ఎవర్రా? ఇదే అంచేత తినే కూళ్ళో మట్టి కొట్టుకోక పనిలో ఆ మట్టి వేసింది మీరే. శ్రమకు తగ్గ ఫలితం లేనప్పుడు మేము ఎందుకు శ్రమించాలి? కూడు కూడా దొరకనప్పుడు మేము ఎందుకు కూలి చేయాలి? అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు లేవో. చూడు, జరిగింది జరగలేదు అనుకుని మర్చిపోదాం. పనిలోకి వెళ్ళండి రా. కూలి ఎంత ఇస్తారు? మామూలుగా ఇచ్చేదానికి ఇంకో 2 ఎక్కువ వేసుకో. 9 రూపీస్. కుదరదు, మాకు 13 రూపాయలు కావాలి. అదే లెక్క. అదే లెక్క, మా కష్టానికి న్యాయమైన లెక్క. ఆ లెక్కనిస్తేనే మేము పనిలోకి వస్తాం. సర్లేరా గోపి, నువ్వు అన్నట్టు 13 లెక్కనే ఇస్తాను, తీసుకో. చూడు, నేను ఎప్పుడు పేదల పార్టీ మనిషినేనయ్యా. అంచేత రేపు పొద్దున అందరినీ పనిలోకి తీసుకొచ్చాయి. ఏమంటా? అలాగే. ఆహా, అబ్బులు గారి దానగుణం ముందు శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి ఓ 100 గ్రాములు తక్కువే. అబ్బులు గారికి పద. సరే. జై జై. బాబా, రక్తాలు వదిలి నొప్పులు వచ్చాయి. పెద్ద ఆసుపత్రి తీసుకెళ్ళిపోతే ప్రాణానికి ప్రమాదం. త్వరగా పద. జాగ్రత్త, నెమ్మదిగా పట్టుకెళ్ళు. నెమ్మదిగా పడుకోబెట్టు. నేను గొడ్లై సర్దుకుని వస్తా. దారికి అడ్డంగా నన్ను కూడా దౌర్జన్యంగా కొట్టాలనుకుంటున్నావా? మామ, అలా మాట్లాడుతున్న అమ్మాయి గారు, మా అక్క పురుటినప్పుడు పడుతోంది. వెంటనే పట్టణానికి తీసుకెళ్ళాలి. అయితే నన్నేం చేయమంటా? మీరు సాయం చేశారంటే 2 ప్రాణాలను నిలబెట్టిన వాళ్ళు అవుతారు. అంటే నా ముందు నిలబడ్డానికి కూడా అర్హత లేని మిమ్మల్ని నా కారులో ఎక్కించుకోవాలా? నథింగ్ డూయింగ్. అలా అనకండి అమ్మాయి గారు, మీకు చేతులెత్తి మొక్కుతాను, సాయం చేయండి. చెయ్యకపోతే నీ శవం కూడా దొరకకుండా చేస్తాను. వచ్చేసామమ్మా, ఈ కూరుకో. దిగమ్మా, నెమ్మది లోపలికి తీసుకెళ్ళండి. నెమ్మది.
అట్ట అది పద పద. తొందరపడి దురుసుగా ప్రవర్తించినందుకు నన్ను మన్నించండి అమ్మాయి గారు. మా రత్తాలు ప్రాణం కాపాడాలని బెదిరించి తీసుకొచ్చానే కానీ మిమ్మల్ని అవమానించాలని కాదు. దయచేసి మీరు ఇక్కడే ఉండండి. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలీదు. మీరు ఇక్కడి నుంచి కదిలారంటే మా రత్తాలకు పుట్టబోయే బిడ్డ మీదొట్టే. వెళ్ళి ఈ గ్రూప్ రక్తం ఎంత తొందరగా తీసుకొస్తే అంత మంచిది. ఏమాత్రం ఆలస్యమైనా అమ్మాయి ప్రాణానికే ప్రమాదం. అలాగే. సిస్టర్, రంగు కాగితాలకు విలువనిచ్చే నీ అహంకారాన్ని పోనిచ్చుకున్నావు కదా. అమ్మా గౌరీ, ఈ గోపిగాడు ఇంకా రాలేదేంటి? భయం వేస్తుంది అమ్మా. సారీ, లడ్డు తీసుకురావడం ఆలస్యమైనందువల్ల తల్లిని బిడ్డని కాపాడలేకపోయింది. నా ముందు నిలబడ్డానికి కూడా అర్హత లేని మిమ్మల్ని నా కారులో ఎక్కించుకోవాలా? నథింగ్ డూయింగ్. చూడు, ఆ తల్లి లేని బిడ్డను చూడు. ఊహ తెలియక ముందే వీడి కన్న తల్లి కడుపులో బిడ్డతో సహా కన్ను మూసింది. దానికి కారణం నువ్వు. అటు చూడు, మీ నాన్న మోసాల వల్ల ఒక్క పూట కూటి కూడా గతలేని ఆ నిరుపేదల్ని చూడు. అటు చూడు, తాగడానికి గుక్కెడు పాలు లేక కుక్కపట్టి ఏడుస్తున్న పసిపాపం చూడు. వీళ్ళంతా మీ కుటుంబం కోసం కష్టపడుతున్న వాళ్ళే, మీ వల్ల నష్టపడుతున్న వాళ్ళే. వాళ్ళనొక్కసారి నీ కళ్ళకు కమ్మిన పచ్చ కాగితాల పొలాల్ని చించి చూడు. మీ వల్ల బలైన వీళ్ళ బజారు బతుకులు నీ కంటికి కనిపిస్తాయి. బొమ్మలా నిలబడిపోయావే? నా మాటలు నీకు అర్థం కావడం లేదా? మాటలతో నీకు అర్థం కాదని నాకు బాగా తెలుసు. ఒక్కరోజు ఈ మనుషుల మధ్య, ఈ బతుకుల మధ్య బతుకు. రేపు పొద్దున వరకు నువ్వు బతుకుంటే బతుకంటే ఏమిటో నీకు తెలుస్తుంది. అమ్మా, నేనే తప్పు చేయలేదమ్మా. నువ్వు తప్పు చేయనంత మాత్రాన్ని మరొకరు తప్పు ఎత్తి చూపే హక్కు నీకు లేదా? గౌరీ, అమ్మాయి గారిని బయటికి తీసురా. అమ్మాయి గారు, మా రత్తాలు పోయింది నా బాత్తో మా బావెట్ట చేశాడు కానీ ఆడి మనసు ఎంతో మంచిది. అమ్మాయి గారు, ఆడి తొందరపాటుకు మన్నించండి. మీకు చేతులెత్తి మొక్కుతాను. ఆడి మీద ఏ దారుణం తల పెట్టకండి అమ్మాయి గారు. రండి అమ్మాయి గారు, రండి. ఈ దారిలో నడిచేప్పుడు ముందు చూపుతో పాటు కింద చూపు కూడా ఉండాలి. ఆ విషయం ఇప్పుడే తెలుసుకున్నాను. అదేంటమ్మా తినకుండా వెలిగిసిపోతున్నావు? నాకు ఆకలిగా లేదు డాడీ. ఇగో అమ్మాయి తిండి తినలేదు, పాలైనా తీసుకెళ్ళి. అమ్మాయి గారు, వెళ్ళు గౌరీ. అలా చూస్తున్నావేంటి గౌరీ? వెళ్ళు. దూసుకెళ్ళడం తప్ప తప్పుకెళ్ళడం తెలియదు మీరు. తప్పుకుంటున్నారంటే మా బావ చెప్పింది నిజమే. నిజంగా మీరు మారిపోయారు. ఆ దొరసాని బట్టల కంటే ఈ చీర మీకు బాగా నప్పింది అమ్మాయి గారు. ఈ చీరలో మీరు అంత అందంగా ఉన్నారు తెలుసా? ఏ ఆడపిల్లైనా చీర కడితేనే అందంగా ఉంటుంది. కావాలంటే నువ్వు కూడా కట్టుకొని చూడు. మా బావ కూడా అదే అనుకుంటాడు అమ్మాయి గారు. కానీ కాళ్ళు కట్టం పడుతుందని నేనే కట్టుకోను. వస్తాను అమ్మాయి గారు, తొందరగా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నావు? మనూలం గుడికి. ఈ రోజు మనూలం పండగ కదా. అమ్మోరి కొబ్బరికాయ కొట్టి మనసుకి నచ్చినోడితో ఆ ప్రసాదం తినిపిస్తే ఆ ఆడుగు నమ్ముకున్న తోడు 10 జన్మల దాకా తోడుగా ఉంటుంది అమ్మాయి గారు. ఆ ప్రసాదం తినిపిస్తే నిజంగా మనసులో కోరిక తీరుతుందా గౌరీ? ఒట్టమ్మాయి గారు, మనూలమ్మ అవును దేవత కాదు, కన్నపిల్ల కన్న కళ్ళు తెచ్చి కన్ను తల్లాంటిది. వస్తానమ్మాయి గారు. అమ్మాయి గారు, మీరు గుడికేనా? అవును. వెళ్ళండి వెళ్ళండి, మీ మనసులో కోరిక తప్పకుండా జరిగి తీరుతుంది.
తల్లి వరాలిచ్చే తల్లి. ఆడది మనసు పడ్డవాడే తోడుగా నిలవాలని కోరుకుంటుంది. నా తోడు ఆ గోపియే కావాలని నన్ను మనసారా దీవించు తల్లి. మామ పండగ బాబు ఈ సొక్కే తొడగాలి. మా నాయనే నీలాగానే ఇప్పుడు 15 మంది 15 సొక్కాలు తెచ్చారు. ఏ సొక్క తొడగను నేను ఇచ్చిందే తొడగాలి. అట్టాగే. మామా మామా ఏంటమ్మా బాబు బావేడి తోటకెళ్ళాడే ఇంటికి అటువంటి తోటలో ఏం చేస్తున్నాడు? ఎప్పుడు ఇంతే. మనోరమ్మ ప్రసాదం నీకోసమే తెచ్చాను, తిను. తినకపోతే నన్ను ఒట్టే. అవును, మనవులమ్మ ప్రసాదం నాకిస్తున్నారేంటి? నేను చెప్పను. ఏ బావా, నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? నువ్వేం చెప్పావో నేనేం చేశాను? ఇంటి దగ్గర ఉండమంటే ఇంకా ఇక్కడే ఉన్నావా? భలే పడివే. ఇదిగో తిను. తింటున్నానుగా. ఇది మనూలం ప్రసాదం. కళ్ళకు తిన్నావనుకో అనుకున్న పని జరిగి తీరుతుంది, మనసుకు నచ్చిన తోడు దొరుకుతుంది, అంతా శుభం జరుగుతుంది, అంతేగా? అందుకే ఈ ప్రసాదం తినమంటున్నా. ఇది కూడా మనవులమ్మ ప్రసాదమే. ఎవరిచ్చారు? అమ్మాయి గారు. అమ్మాయి గారా? ఆ ప్రసాదం తినిపిస్తే నిజంగా మనసులో కోరిక తీరుతుందా గౌరీ? అదేంటి రబ్బర్ బొమ్మలో నిలబడిపోయాను? ఆ ప్రసాదం కూడా ఇచ్చే, పనిలో పని లాగించేస్తా. తప్పు బాబా, ఈ ప్రసాదం ఒక్కరే ఇవ్వాలి, ఒక్కరికే ఇవ్వాలి. ఏ ఆచారం. గుళ్ళో ఒక దేవత ఉండగా మరో దేవతను తీసుకొచ్చి పెట్టడం తప్పు కదూ? అరే, ప్రసాదం అలా పారేసావే, పాపం కదూ? ఒకరు ఇచ్చాక ఇంకొకరు ఇవ్వడం కన్నా పారేసి పాపం చేయడం మంచిదేగా? హే గౌరీ, ఏంటో దీని పద్ధతి? అర్థం లేని ప్రేమ తప్ప అర్థం చేసుకునే తెలివి లేదు. అమ్మాయి గారు, ఏ గౌరీ రారా కూర్చో. ఏమిటిలా వచ్చా? ఒకళ్ళ తరపున మరొకళ్ళు మాట్లాడడానికి వస్తే ఏమంటారు అమ్మాయి గారు? రాయబారం అంటారు. ఏ ఆ భారం మోసుకొచ్చాను. పంపింది ఎవరు చెప్పుకొని చూద్దాం. నేను చెప్పను. ప్రేమించిన వారి పేరు చెప్పలేరా? నా వల్ల కాదు. అయితే నేను వెళ్తాను. ఆ గౌరీ, పంపింది గోపియే కదా? గోపియే పంపాలని మీరు అనుకుంటున్నారు కదా? అనుకోవడమే కాదు గౌరీ, ఆ ఆశతోనే నేను బ్రతుకుతున్నాను. నాకే ఆశ్చర్యంగా ఉంది. మొన్నటిదాకా తనెవరో నేనెవరో, ఈ రోజు తను లేకపోతే బ్రతుకే లేదనిపిస్తోంది. దీన్ని ప్రేమంటారో ఏమంటారో నాకు తెలియదు. గౌరీ, మా ఇద్దరిని ఒకటి చేయాల్సిన బాధ్యత నీదే. చేస్తావా గౌరీ? అదేమిటి గౌరీ ఏడుస్తున్నావు? నేనేమైనా పొరపాటుగా? అబ్బే, పొరపాటు కదమ్మాయి గారు, అలవాటు. ఆనందంలో కన్నీళ్ళు రావడం నాకు అలవాటు. ఆనందమా? ఎందుకు? కాకపోతే ఏమిటమ్మాయి గారు, గుడిసెలో బతికే మా గోపి కోసం గుడిలో దేవత తానే కోరి కోరి వస్తుంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా? మరి గోపి నా సొంతం చేస్తావా? నేను చేసేదే ఉందమ్మాయి గారు. నీది దేవుడు కల్పించంట. ఆ దేవుడే చేస్తాడు, చేసి తీరుతాడు. శ్రావణ సంధ్యారాగంలో సప్తవర్ణాల తాళంలో శృంగారంలో మందారాలే వెదజల్లింది నా చెలి, వెదజల్లింది నా చెలి. శ్రావణ సంధ్యారాగంలో అనురాగంలో అనుబంధంలో వెనవేసింది కౌగిలి, వెనవేసింది కౌగిలి. శ్రావణ సంధ్యారాగంలో ఆరు ఋతువుల అందంలో. కోకిల నాట్యం చేస్తుంటే నెమలికి గాత్రం వచ్చింది.
కోకిల నాట్యం చేస్తుంటే నెమలికి గాత్రం వచ్చింది. చల్లని మబ్బుల వర్షంలో మల్లెల వరదే పొంగింది. ఇది స్వప్నమా మరి సత్యమా? కథలా ముగిసి కలలా ఎగసి కౌగిలికొచ్చే నెచ్చలి, కౌగిలికొచ్చే నెచ్చలి. శ్రావణ సంధ్యారాగంలో సప్త వర్ణాల తాళంలో వీణలు వేణువులవుతుంటే పెదవికి పెదవి తాకింది. వీణలు వేణువులవుతుంటే పెదవికి పెదవి తాకింది. ఊపిరి చెప్పిన ఊసులలో వయసుల గుసగుస పెరిగింది. ఇది ప్రాణమా మరి ప్రణయమా? తారగమారిన దానిని శ్రావణ సంధ్యారాగంలో సప్త వర్ణాల తాళంలో అనురాగంలో అనుబంధంలో వెనవేసింది కౌగిలి, వెనవేసింది కౌగిలి. శ్రావణ సంధ్యారాగంలో ఆరు ఋతువుల అందంలో గౌరీ, గౌరీ ఎంతమంది చెబుతున్నా వినకుండా గూడి వదిలిపెట్టి వెళ్ళిపోయిందిరా. ఎంతసేపింది వెళ్ళి? ఇప్పుడే గౌరీ, ఏ గౌరీ, ఆగు గౌరీ, 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 గౌరీ ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పే అవసరం నాకు లేదు, అడిగే హక్కు నీకు అంతకన్నా లేదు. గౌరీ, వదులు, అసలు నా చేయి పట్టుకోవడానికి నువ్వెవరు? నేనెవరైనా? ఎవరనుకుని ఇంతకాలం నువ్వు నా వెంట పడ్డావు? ఎవరనుకుని పగలు రాత్రి ప్రేమ కబుర్లు చెప్పావు? బుద్ధి తక్కువై అలా చెప్పాను. ఇప్పుడు బుద్ధి వచ్చింది, అందుకే వెళ్ళిపోతున్నాను. వెళ్ళి పెళ్లి చేసుకుంటాను. నా కోసం ప్రాణం పెట్టే ఓ గొప్పడిని, కూడు కూడా పెట్టలేని నీలాంటి కూలండి మాత్రం కాదు. ఈ కూలోడు లేకపోతే గౌరీ బతకలదేమో కానీ గౌరీ లేకపోతే గోపి బతకలేడు. అందుకే అందుకే కొట్టాను. మర్చిపోయావు గౌరీ, నాకన్నం పెట్టి నీ కడుపు నిండిందనుకున్నావు. నాకు దెబ్బ తగిలితే నువ్వు బాధపడ్డావు, నాకు కష్టం వస్తే నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నావు. నువ్వే నేను, నేనే నువ్వని ఊసులు చెప్పావు, బాసలు చేశావు. ఇప్పుడు అవన్నీ అబద్ధం చేసి పెంచిన ప్రేమను చేతులారా తుంచి వెళ్ళిపోతావా గౌరీ? ఒక్క మనసుతో ప్రేమ, ఒక్క మనిషితో జీవితం, ఒక్కరి కోసం చావు కావాలని ఆడదే కాదు మగాడు కోరుకుంటాడు. మన్నించు బావా. అమ్మాయి గారు నీ మీద మనసు పట్టారు. నువ్వు వారికే సొంతం కావాలని మీ మధ్య నుంచి తప్పుకోవడానికే నేను వెళ్ళిపోతున్నాను, అంతేకాని మరో ఉద్దేశం మాత్రం కాదు. పిచ్చి గౌరీ, మనువైనా మనసైనా ఒక్కరితోనే జరగాలి, ఒక్కరికే ఇవ్వాలి. చావైనా బతుకైనా గోపికి పెళ్ళా ఉంటూ వస్తే అది గౌరీయే. బావా, గౌరీ, ఊరుకొండ రావడనంటే నిజం అనుకుంటాడు. మీకు రోజుకి 13 రూపాయల చొప్పున కూలి ఇస్తే నేను కూడా మీతో పాటు గోసి ఎట్టుకుని ఈ క్వారీలో రాళ్ళు కొట్టుకుంటూ బతకాలి. ఎలాంటి ఎలాంటి ఏమిటి దారుణం? ఆ రోజు మీరందరికీ 13 రూపాయలు కూలిస్తానని చెప్పలేదు? అన్నాను, కానీ అందరికి కాదు. మరి నీ ఒక్కడికే బాగా గుర్తు తెచ్చుకో. అయ్యాలు నేను తీసుకోర్రా అన్నాను గాని తీసుకోండి అన్నానా? ఏమయ్యా గరుడాచలం, అంతే కదా నేను అంది. మామూలుగా కాదండి, ఢంకా బజాయించి మరీ చెప్పారండి. ఆ. నువ్వు చెప్పే అబద్ధాలు నమ్మే రోజులు ఎప్పుడో పోయాయి అబ్బులు. న్యాయంగా మీరిస్తానన్నది అందరికీ ఇవ్వండి, లేకపోతే లేకపోతే ఏం చేస్తావురా? ఏం చేస్తానో నాకే తెలియదు. గోపి, నువ్వు నీ పొజిషన్ మర్చిపోయి మాట్లాడుతున్నావు. కాదు, పెద్ద పులుల మీద పేద మేకలు తిరగబడ్డాయని చెప్తున్నా. నర్మాయ్, గులకర్రాలు లాంటి మీరు కొండలాంటి మా మీద తిరగబట్టం తెలివి తక్కువతనం. ఈ గులకరాల్ని మూకమ్ముడిగా వర్షమై కురిస్తే మీరంతా సమూలంగా సజీవ సమాధులవుతారు. ఏయ్,
మర్యాదగా నేను ఇచ్చింది తీసుకెళ్ళిపోండి, లేదా మీ ప్రాణాల మీద ఆశ వదులుకోండి. ఆశ వదులుకోవాల్సింది మేం కాదురా, నువ్వు. అయ్యా, ఇంకొక క్షణం మనం ఇక్కడ ఉన్నామంటే ఈ క్వారీలోనే మన గోరీలు కట్టేస్తారు. పదండి పోదాం. అమ్మాయి గారు, ఏమిటిది? గోపి, దీన్ని నమ్మి మీకు జరిగిన అన్యాయానికి న్యాయం చేసుకోండి. న్యాయం ఒకరిస్తే పుచ్చుకునే భిక్ష కాదు, పోరాడి సాధించాల్సిన హక్కు. ఇప్పుడు ఓడిపోయాం, కానీ ఎప్పటికైనా గెలుస్తావన్న నమ్మకం నాకుంది. నువ్వు గెలిస్తే సంతోషించేది గూడెమే కాదు, నేను కూడా. కోత శృంగారం కాదు, శాత శృంగారం చూపెట్టు, మగతనం నిలబడద్ది. నాన్న, ఏంట్రా ఇలాగొచ్చారు? 4 రోజులు క్వారీ పనికి సెలవు ఇప్పించాలయ్యా. ఎందుకుటా? ఊడెంలో బడి కట్టుకుంటున్నాం బాబు. బతక నేర్చినోడు ఎవడు బడికెళ్ళడు అన్నది నా సిద్ధాంతం రా. బతుకు తెలుసుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కడు బడికెళ్ళాలి అన్నది నా నమ్మకం. పనికి మారిన ఆలోచనలు మానేసి పనిలోకి వెళ్ళండి. పనికి మాలిందో పనికొచ్చేదో ఏదో ఒక ఆలోచన మాలో పుట్టాలనే ఈ బడి కట్టుకుంటున్నా. చూడు గోపి, మంచి పనికి ఎప్పుడు ఈ అబ్బులు పునాదిరాయిలంటోడురా. ముందు పునాదులు పూర్తి చేయి, ఆ తర్వాత బడి కట్టించే పూసి నాది అన్నట్టు రే. ఇవాళ చాలా మంచి రోజు, ముందు ఆ పని మీద ఉండండి. వస్తాం బాబు. మంచి. ఏమిటన్నా, నీకేమన్నా మర్చిపోయిందా? ఈ అలగటనం కోసం నువ్వు బడి కట్టిస్తావా? కొడుకు గారు, మీ మెదడులోని బంకమట్టిని కుంకిడికాయ రసంతో కరిగా ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళు పునాదులు తవ్వుతారు, తర్వాత వాళ్ళ సమాధులు మనం కడతాం. అది ఆహా, ఏం దురాలోచనండి మీది. బయలుల మీద ఫ్లూట్ వాయించగల సమర్థులు. గౌరీ, ఈ బంగారంతో ఈ గూడెం ప్రజల బతుకులు బాగుపడతాయి. దీంతో తినటానికి తిండి, ఉండటానికి మంచి ఇళ్ళు అన్నీ కల్పించచ్చు. చాలే, ఇదంతా ఈ జనానికి పంచి పెడతావా? ఏటే నువ్వనేది? చూడు, ఈ బిందు దొరికింది మన ఇద్దరి స్థలంలో, మన ఇద్దరికే సొంతం. దీని మీద వచ్చే డబ్బుతో హాయిగా పట్నం వెళ్ళి కోట్లాంటి ఇల్లు, పడవలాంటి కారు కొనుక్కుని 10 కాలాల పాటు పచ్చగా బతుకుతాం. ఏమిటి ఏమిటి ఏమిటైతే అన్యాయం? మా సొమ్ము తీసుకోవడం అన్యాయమా? పడబా, మనం పోదాం. ఆగో, వీటి మీద చెయ్యేస్తే నీ ప్రాణాలు తీస్తాను. ఇంతకాలం కష్టాలని కన్నీళ్ళని పంచుకున్నట్టే ఇందులో ప్రతి పైసా అందరం పంచుకోవాల్సిందే. నేను ఒప్పను. నా బిందు నాకు ఇచ్చేయి. నీ బిందు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఎంత మారిపోయావే గౌరీ. చాలా అమ్మ చెప్పచావు. నాకు చెందాల్సిన డబ్బులు ఊరంతా దానం చేయడానికి నేనేమి గోపి లాంటి ఎడతాను కాను. నా బిందు నాకు ఇచ్చేయి. నర్మయ్, ఇందులో ఒక్క పైసా నీకివ్వను. నీ దిక్కున్న చోటు చెప్పుకోపో. గౌరీ, నాయన్ నీ పక్కనుంది, నీ వెనక ఈ అబ్బులు ఉన్నాడు. నువ్వేమి కంగారు పడబాక, నీ బంగారం నీకు ఇప్పించేస్తాను. అసలు నాకు బంగారం కూడా అక్కర్లేదు బాబు. అది తమరే తీసుకుని ఎంతో కొంత డబ్బు ఇప్పించండి. డబ్బా? పోనీ అది అక్కర్లేదు. నన్ను దెబ్బతీసి నా గోపిగాడు మాత్రం దెబ్బ తినాల్సిందే. నా మనసు ఇట్టని ఏమనుకోకండి. ఇది కడుపు మంట బాబు, కడుపు మంట. చూడు గౌరీ, ఇప్పటికైనా ఆ గోపిగాడి అస్సలు రంగు బయటపడింది కదా, అది చాలు. అబ్బబ్బబ్బ, నువ్వంట కంటదడి పెట్టుకోబాక. ఆడబడుసు కన్నీళ్ళు ఎట్టుకుంటే ఈ అబ్బులు గారి గుండె ఐసు మొక్కల కరిగిపోద్ది. నీకు నేను సెటిల్మెంట్ చేస్తానని చెప్పాను కదా. ఇదిగో ఆ ఏడు పాపి, నువ్వు పద. ఇక్కడ లంక పొగాకు దొరికినా, లంకెల బిందెలు దొరికినా ఈ గూడానికి ఓ పెద్ద దిక్కున్నాడు. ఆడికి అప్పచెప్పాలి అనే నిజాయితీ మీలో ఒక్కడికి లేకపోయే. అయినా మీ మట్టి బొరలకు అంత ఆలోచన తట్టుద్ది గాని ఈ బిందెలు జీబులో పెట్టిస్తే సరి. ఆ పని చేయండి బాబు, ఆడికి కథ బుద్ధి అయినా వస్తుంది. మాణిక్యం చూస్తావరా, ఈ బిందెలు జీబులో పెట్టు. ఆగో, ఏయ్, ఈ బిందెలు కదలడానికి వీల్లేదు. మరి అంత తొందరపడిపోకరా గోపి. రేయ్ అట్టగానండి. చూడు, దీని గుడ్గిల కింద ఒక 5,000 ఇస్తాను రా. ఇవాళ రేత్రికి ఈ లంకెల బిందులు మా ఇంటి దగ్గర పూజా మందిరంలో భద్రంగా ఉంటాయి. రేపు మళ్ళీ పంచాయతీ పెట్టించి దీనికి ఒక ఫైనల్ సెటిల్మెంట్ చేసేస్తాను. ఎరా గోపి, పద్ధతి బాలా? బాగానే ఉంది, కానీ 5,000కి నేను ఒప్పుకోను. సరే, 10,000 తీసుకో. బాబు గారు, 10,000 5,000 నా చేతికి ఇవ్వాల్సిందే. అదేం కుదరదు. ఏ ఎందుకు కుదరదు? అబ్బా, నువ్వు గొడవ చేయకే గౌరీ. రేపు పంచాయతీలో నీ లెక్క నేను సెటిల్ చేస్తాగా.
అవును, ఇంతకీ ఇవి మంచి నోట్లేనా? పదేవాడివే, మా అయ్యగారింట్లో నోట్లు గుద్దెమ్మేసి చెప్పి చాలా కాలమైంది. దాన్ని ఏం చేయాలో తెలియక దాని మీద ఫ్లూటు వైలోను వీణ వాయించుకుంటున్నారు. నువ్వు నోర్మి ఈ బండి లెటరా. అట్టగానండి. లాభం లేదు సార్, మొత్తం నకిలీ. దగ్గచంద్ గారు బాగా పరీక్ష చేసి చెప్పండి. ఎంత పరీక్షించిన ఫలితం ఒకటే సార్, నకిలీ నకిలీ నకిలీ. వస్తాం సార్, రామ్ రామ్. గోపిగాడు గౌరీ కలిసి మనకే నమ్మక ద్రోహం చేస్తారా? చూస్తావరా, మనోళ్ళందరినీ తీసుకెళ్ళరా. ఆ గోపి గారి రక్తం ఆ పారుతున్న మందులా కారిపోవాలి. ఆ గౌరీ బతుకు పగిలిపోయిన గ్లాసు ముక్కల్లా ముక్కలైపోవాలి. అబ్బాయి గారు, ఇది వాగ్దాన్ రావు గారి కారు. ఈ వేల్టప్పుడు ఇక్కడ ఎందుకుందబ్బా? ఎందుకు వచ్చిందంటావు? కుక్క బుద్ధి కదా, బహుశా పచ్చికట్టు ఉంటాడు. పదండి. నమస్కారం నమస్కారం నమస్కారం. అయ్యా తమరిలా సడన్ గా వచ్చేసానేమిటా అని ఆశ్చర్యపోతున్నావా? నీకు చెప్పొచ్చినప్పుడల్లా చెత్త సరుకు ఏర్పాటు చేశావు, అందుకే హఠాత్తుగా వచ్చేసాను. బ్రహ్మాండమైన సెటప్ దొరికింది. అప్పులు పిల్ల పాలకొల్లు పనస పండ్ల పిట్టపిట్టలు ఆడిపోతుందయ్యా. నాకు మొదటి రాత్రి గుర్తొచ్చింది అనుకో, కానీ నానా యాతనలో పెట్టేసిందయ్యా. మొత్తానికి పొలిటికల్ గా దెబ్బ కొట్టి రొమాంటిక్ గా బయటపడ్డా. అయ్యా ఇదంతా నా అదృష్టం. తమరు తృప్తి పడ్డారు, ఆ తర్వాత మీదయ్యా నా ప్రాప్తం. ఇదిగా నే పదవిలో ఉన్నంత కాలం పవర్ నీదే. అయ్యా ఈ రాత్రికి తమరు ఇక్కడే. అమ్మమ్మ, తెల్లారి సరికల్లానే హైదరాబాద్ లో ఉండాలి. వస్తా. అబ్బా నాన్న, ఏమిటి మాయాబజారు? మన కోసం తెచ్చుకున్న గౌరిని తన కోసం అనుకున్నాడా ఈ పిచ్చోడు? అబ్బాయి గారు, అనుకుంది ఆడే కదా, మన్నెత్తి మీద ఎంట్రుకే ఊడింది చెప్పండి. పైగా స్వామి కార్యం స్వకార్యం రెండూ అయిపోయినాయి. ఎలా ఉందే గౌరీ దెబ్బకు దెబ్బ? ఇంతకాలం ఈ ఊళ్ళో ఉన్న కన్నె పిట్టల్ని కసిగా నలిపాను, కానీ నీలాంటి వగరు పొగరు ఉన్న పాలపిట్ట మదాన్ని మొత్తం అణిస్తే గాని అందాన్ని శాంతం జుర్రుకోలేవు. వదలగొట్టారా నీ ఒంటి బలుపు? నాన్నను కూడా పిలవరా నాన్నని. ఇంతకాలం బయట ఆడపిల్లని వంతులేసుకుని అనుభవించారు, ఇప్పుడు సొంతగానేగా ఇద్దరు కలిసి నువ్వెందుకున్నావమ్మా ఇక్కడ? మీ కళ్ళు తెరిపించటానికి. కళ్ళు మూసుకుపోయిన మీ కామం చల్లారాలంటే అర్ధాకలతో బతికే పల్లె పడుచులు ఎంతమందైనా చాలరు. పాలు వెన్నెలతో పెంచిన ఈ శరీరం మీ రాక్షసాకలకి సరైన పలహారం. రండి. అలా బొమ్మలా నిలబడిపోయారే, మీరెత్తుకొచ్చిన బొమ్మ ఏమైందా అని ఆలోచిస్తున్నారా?
ఇంట్లో పుట్టిన పాపాన్ని కడిగేసుకోవడానికి నేనే గౌరిని పంపించేశాను. భయపడకండి. నీ చిట్టి తల్లి పొగరడిగిపోయి చాలాసేపు అయింది. ఇక ఎదురు తిరగను, ఎదురు చెప్పను. పక్కింటి తులసి మొక్కని పనిగట్టుకుని పాడు చేసి మీకు సొంత ఇంటి మల్లె మొక్క దగ్గర పక్షపాతం ఉండకూడదు. అది మీ పశు జాతికి అవమానం. ఎందుకమ్మా మా వేళ్లతో మా కళ్ళనే పొడిచింది చాలక కత్తుల్లాంటి మాటలతో గుండెల్ని చీల్చేస్తావు? అమ్మా, ఈ ఘోరాన్ని ఊహించుకుంటేనే ఈ తండ్రి ఊపిరి ఆగిపోతుందమ్మా. ఆహా! ఏం చెప్పావు నాన్న? ఈ ఘోరం నీ దృష్టిలో నేరం కాదే. మీరెంతమంది ఆడపిల్లల రక్తాన్ని ఆశగా జుర్రుకోలేదు. అప్పుడు లేని బాధ ఏడుపు ఇప్పుడెందుకు? చెల్లెమ్మా, నీ స్థితి కారణమైన కూలి విధానాల్ని నామరూపాలు లేకుండా చేస్తే గానీ నా గుండె మంట చల్లారదమ్మా. మీరా ఎందరో చెల్లెళ్ళ గుండెమంటే నీ చెల్లెల జీవితాన్ని నాశనం చేసిందిరా. నాన్న, ప్రాణం కంటే గొప్పదైన మానాన్ని పోగొట్టుకుందా నీ చిట్టి తల్లిని చూడు. పగిలిన ఈ మట్టి బొమ్మని కలెక్టర్నే చేస్తావో, మినిస్టర్నే చేస్తావో చేసుకో. నాన్న, ఈ జీవోత్సవానికి నీ ఇష్టం వచ్చినట్టు అలంకరణ చేసుకో. మళ్ళీ జన్మంటూ ఉంటే అడవిలో చెట్టుగానైనా పుడతాను కానీ మీ ఇంట్లో ఆడపిల్లగా మాత్రం పుట్టను. మీ ఇంట్లో ఆడపిల్లగా మాత్రం పుట్టను. అమ్మా, శ్రద్ధ వల్లే నా కూతురు బతుకు తొక్కిపాలైందిరా. పడుకోను. ఈ దారుణానికి కారణమైన గూడెం వాళ్ళ బతుకులు నా చిట్టి తల్లి చితిమంటలు ఆరకముందే ఆగిపోవాలి.
ఆలస్యమా అవతల గోపి గారు అందరి బాధేస్తున్నాడు. ఏమిటన్నా? ఏంటంటారేంటి కొడుకు గారు? ఆ గోపిగాడు మన అందరినీ పెచ్చగొట్టుడు కట్టేస్తున్నాడు. లాభలేదు, పారిపోదాం పదండి. గౌరీ, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. బాబుని గుడికి తీసుకెళ్ళు. నువ్వు అటు నేను ఇటు పరిగెడతా. అట్టకి
పరిశీలించిన మీదట ముద్దాయి గోపాలకృష్ణకు ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం 7 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. దాని తొక్కిడి రైతకు తెలుసంట గుప్పిడి విపమంట దోపిడి తప్పదంట గుప్పిడి విపమంట దోపిడి తప్పదంట చప్పుడు ఎందుకంట చప్పున విందుకు రమ్మంట